ఓకే, ఇప్పుడు మనం సెల్ సైకిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. టెక్స్ట్ బుక్లో ఇప్పుడున్న సిలబస్ వాటికి మనకి చెప్పుకోవడానికి మిగిలిపోయిన టాపిక్ ఒక్కటి ఏంటి అంటే సెల్ సైకిల్. ఓకేనా? సెల్ సైకిల్ అంటే ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. సెల్ సైకిల్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ స్టెప్స్ దట్ ఇంక్లూడ్ సెల్ గ్రోత్, duplication of genetic material, cell division, splits into 2 or 4 new cells. సెల్ సైకిల్ అంటే ఏంటి అంటే ఈ 3 స్టెప్స్ ఎప్పుడైతే జరుగుతుంది, సెల్ సైకిల్లో ఈ 3 స్టెప్స్ జరుగుతూ ఉంటాయంట. ఫస్ట్ది ఏంటి అంటే సెల్ గ్రో అవుతుందంట. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ జీన్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? డిఎన్ఏ గుర్తొస్తుంది. డిఎన్ఏ యొక్క అమేజింగ్ స్పైరల్ షేప్ అనేది మనకు గుర్తొస్తూ ఉంటుంది. సో ఆ డిఎన్ఏ యొక్క డ్యూప్లికేషన్ అనేది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే సెల్ డివైడ్ అవటం. ఓకేనా? ఇట్లా ఈ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడే బార్న్ అయిన ఒక సెల్ ఉంటుంది, అర్థమవుతుంది కదా చెప్పేది? అప్పుడే పుట్టిన ఒక సెల్ ఉంటుంది. ఆ సెల్ యొక్క సైకిల్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ అప్పుడే పుట్టిన సెల్ గ్రో అవుతుంది, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ది దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ డ్యూప్లికేట్ అవుతుంది, అంటే సింగిల్ ఒక జిరాక్స్ కాపీ అనేది ఫామ్ అవుతుంది జెనెటిక్ మెటీరియల్. నెక్స్ట్ది థర్డ్ది ఒక సెల్ 2 సెల్స్ లాగా కానీ 4 సెల్స్ లాగా కానీ డివైడ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఆ డివైడ్ అయిన సెల్స్ మళ్ళీ గ్రో అవుతాయి. గ్రో అయిన తర్వాత మళ్ళీ డ్యూప్లికేషన్ జరుగుతుంది, మళ్ళీ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఇట్లా సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్నే సెల్ సైకిల్ అంటాం. అర్థమైంది కదా అందరికీ? ఇంకొకసారి చెప్పు బ్రో, అర్థం కాలేదు. ఓకే. సో సెల్ సైకిల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అంటాము. బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అంటాం కదా. బటర్ఫ్లై లైఫ్ సైకిల్ చెప్పండి ఎవరన్నా. ఎవరు క్వశ్చన్ అడిగింది? ఎవరు? నేను బ్రో. ఓకే ప్రణయ్ చెప్పు. బటర్ఫ్లై లైఫ్ సైకిల్ మీకు తెలుసు కదా. ఎగ్ నుంచి వామ్ వస్తుంది, వామ్ నుంచి ప్యూపా వస్తుంది, ప్యూపా నుంచి బటర్ఫ్లై వస్తుంది. అట్లానే సెల్ కూడా పుట్టినప్పటి నుంచి అది డెవలప్ అయ్యే వరకు, చనిపోయే వరకు ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ సెల్ పుట్టిన తర్వాత అది గ్రో అవుతుంది. గ్రో అయిన తర్వాత దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది డ్యూప్లికేట్ అవుతుంది. ఇది సెకండ్ స్టెప్. అన్నీ డీటెయిల్డ్గా మళ్ళీ చదువుకుందాం, జస్ట్ ఓవర్ వ్యూ చూడండి అంతే. డీటెయిల్డ్గా అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. పుడుతుంది, దాంట్లో ఉన్న జీన్స్ ఏవైతే ఉంటాయో అవి 2 లాగా అవుతాయి. సింగిల్ కాపీ ఉంటుంది జీన్స్, అది డ్యూప్లికేట్ అవుతుంది, ఇంకొక కాపీ వస్తుంది అని చెప్తున్నా అంతే. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఆ సెల్ అనేది 2 సెల్స్ లాగా కానీ 4 సెల్స్ లాగా కానీ డివైడ్ అవుతుంది. ఓకేనా? సో ఈ 3 స్టెప్స్ అనేవి జరుగుతాయి సెల్ సైకిల్లో. డివైడ్ అయ్యి కొత్త సెల్స్ వస్తాయి కదా, మళ్ళీ ఆ కొత్త సెల్స్ మళ్ళీ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉంటాయి. ఓకే? సో ఈ సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? కొత్తగా ఫామ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ గ్రో అవుతాయి, మళ్ళీ వాటిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది డ్యూప్లికేట్ అవుతుంది. నెక్స్ట్ అది మళ్ళీ సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడన్నా అర్థమైందా? అందరూ కొంచెం రెస్పాండ్ అవ్వండి. ఓకే. సెల్ సైకిల్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 3 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, వీటిని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇంటర్ఫేస్. దీన్నే మనం ప్రిపరేటరీ ఫేజ్ అని కూడా అంటాం. సెకండ్ ఫేజ్ని ఎం ఫేజ్ అంటాం. ఈ ఎం ఫేజ్లోనే మైటోసిస్ అన్న జరగవచ్చు, మియోసిస్ అన్న జరగవచ్చు. మైటోటిక్ ఫేజ్ ఆర్ మియోటిక్ ఫేజ్. మైటోసిస్ అన్న జరగవచ్చు, లేకపోతే మియోసిస్ అన్న జరగవచ్చు. ఈ మైటోసిస్ కానీ మియోసిస్ కానీ జరగటానికి సెల్ని ప్రిపేర్ చేసే ఫేజ్ ఏదైతే ఉందో దాన్నే ఇంటర్ఫేజ్ అంటాం. ఇంతవరకు అర్థమైంది కదా? ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్, చాలా క్లియర్గా అర్థం కావాలి మీకు స్టెప్ బై స్టెప్. ఓకేనా? వెంటనే అర్థం కాకపోతే వెంటనే అడగండి, ఏ విషయం అయినా చెప్తాను. ఇంతవరకు అర్థమైంది కదా? ఇంటర్ఫేజ్లోనేమో సెల్ అనేది ప్రిపేర్ అవుతుంది మైటోసిస్ కానీ మియోసిస్ కానీ జరగటానికి. ఓకేనా? ఈ డ్యూరేషన్ ఆఫ్ టైం చూద్దాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇది పై చార్ట్ అంటారు. తెలుసా అందరికి? పై చార్ట్ అంటే ఏంటో తెలుసా? పై అంటే ఏంటి? తెలుసు. పై అంటే ఏంటి?
180 degrees. పై. పై అంటే కేక్. యాక్చువల్గా రౌండ్ కేక్ని పై అంటారు ఇంగ్లీష్లో. యాపిల్ పై పేరు వినే ఉంటారు. సో పై అంటారు. పై లాగా పీసెస్ లాగా ఉంటుంది కాబట్టి పై చార్ట్ అంటారు దీన్ని. ఓకేనా? సో ఈ పై చార్ట్ కనిపిస్తుంది. ఇక్కడ M ఉంది, G1, S, G2. G1 అంటేనేమో జస్ట్ గుర్తుపెట్టుకోండి గ్యాప్ 1, S అంటే సింథసిస్, G2 అంటే గ్యాప్ 2, M అంటే ఇక్కడ మాట్లాడుకున్న M. ఈ G1, S అండ్ G2 ఈ మూడు కలిపి ఇంటర్ఫేస్లో జరుగుతాయి. అర్థమవుతుంది కదా? G1, S, G2 ఈ మూడు కలిపి ఇంటర్ఫేస్లో జరుగుతాయి. ఫస్ట్ ఇంటర్ఫేస్ జరుగుతుంది. ఒక సెల్ పుట్టిన తర్వాత దానికి ఫస్ట్ ఇంటర్ఫేస్ జరుగుతుంది, తర్వాత M ఫేజ్ జరుగుతుంది. ఓకేనా? ఆ ఇంటర్ఫేస్లో పార్ట్స్ ఏంటి? G1 ఫేజ్, S ఫేజ్ అండ్ G2 ఫేజ్. వీటి డ్యూరేషన్ యొక్క పై చార్ట్ అనేది ఇచ్చారు. ఓకేనా? G1 ఫేజ్ అవ్వటానికి, కంప్లీట్ అవ్వటానికి ఇప్పుడు మన లైఫ్ ఉంది. మన లైఫ్లో ఏమంటాం? ఇన్ఫాన్సీ అంటాం. మరీ చిన్నపిల్లల్ని ఇన్ఫాంట్స్ అంటాం. నెక్స్ట్ది చైల్డ్ అంటాం, నెక్స్ట్ది ప్యూబర్టీ అంటాం, నెక్స్ట్ది ప్యూబర్టీ ఆర్ అడాలసెన్స్ అంటాం, తర్వాత అడల్ట్హుడ్ అంటాం, తర్వాత ఓల్డ్ ఏజ్ అంటాం. సో ఏది ఎంత డ్యూరేషన్ పడుతుంది అనేది ఉంటుంది కదా. అట్లానే సెల్ కూడా పుట్టిన తర్వాత ఫస్ట్ G1 ఫేజ్ అనేది ఫస్ట్ ఇంటర్ఫేస్ జరుగుతుంది. ఇంటర్ఫేస్లో పార్ట్సే ఈ మూడు అని చెప్పుకున్నాం. సో G1 ఫేజ్ ఏమో 10.5 hours జరుగుతుందంట. నెక్స్ట్ది S ఫేజ్ కూడా, సింథసిస్ ఫేజ్ కూడా 10.5 hours జరుగుతుంది. నెక్స్ట్ది G2 ఫేజ్ 3.5 hours జరుగుతుంది. నెక్స్ట్ మైటోసిస్ ఆర్ మియోసిస్ మనం ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కదా, అది కేవలం 1 hour జరుగుతుంది. అంటే ఫైనల్గా మనం సెల్ సైకిల్ని 2 partsలకు డివైడ్ చేసాం కదా, ఇంటర్ఫేజ్ అండ్ M ఫేజ్ అని. దేనికి ఎక్కువ టైం కావాలి ఈ రెండిట్లో చెప్పండి? ఇంటర్ఫేస్కి. సో ఇంటర్ఫేస్కి టోటల్ ఎంత టైం క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. 24.5 hours ఏమో ఇంటర్ఫేస్ జరుగుతుంది. కేవలం 1 hour అంటే నియర్లీ 40 to 60 minutes మాత్రమే మైటోసిస్ లేదా మియోసిస్ M ఫేజ్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ప్రిపరేషన్ చేయడానికే చాలా టైం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ది, సో ఈ ఫస్ట్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి చెప్పండి? రిప్రొడక్షన్లో ఇప్పుడు మిగిలిపోయిన టాపిక్ ఏంటి చెప్పండి? మైటోసిస్ అండ్ మియోసిస్. మైటోసిస్ అండ్ మియోసిస్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ మైటోసిస్కి మియోసిస్కి ఇంటర్ఫేస్ అనేది కామనే. అర్థమైందా? ఇంటర్ఫేస్ జరిగిన తర్వాత కొన్ని సెల్స్లోనేమో మైటోసిస్ జరుగుతుంది, కొన్ని సెల్స్లో మియోసిస్ జరుగుతుంది. ఏ సెల్లో మైటోసిస్ ఏ సెల్లో మియోసిస్ తర్వాత చూద్దాము. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, మైటోసిస్కి కానీ మియోసిస్కి కానీ ఇంటర్ఫేస్ అనేది కామన్. ఇంటర్ఫేస్ జరిగిన తర్వాతే ఇవి జరుగుతాయి. ఓకేనా? ఇంటర్ఫేస్ రెండింటికి సేమే ఉంటుంది. సేమ్ యాక్టివిటీస్ అనేవి ఇంటర్ఫేస్లో జరుగుతాయి. సో ఇంటర్ఫేస్లో పార్ట్స్ ఏంటి చెప్పండి ఒకసారి? గ్యాప్ 1 ఫేజ్, సింథసిస్ ఫేజ్ అండ్ గ్యాప్ 2 ఫేజ్. ఈ మూడు కలిపి ఇంటర్ఫేస్ అంటాం. సో గ్యాప్ 1లో ఏం జరుగుతుంది, Sలో ఏం జరుగుతుంది, G2లో ఏం జరుగుతుందో చూద్దాం. సో గ్యాప్ 1 ఫేజ్, ఫస్ట్ గ్యాప్ ఫేజ్ అంటాం దీన్ని, లేకపోతే గ్యాప్ 1 ఫేజ్ అంటాము. ద లింకింగ్ పీరియడ్ బిట్వీన్ కంప్లీషన్ ఆఫ్ మైటోసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ DNA రిప్లికేషన్. ఒక సెల్ అనేది అప్పుడే మైటోసిస్ జరిగి కొత్తగా ఫామ్ అయిందంట. అట్లా ఫామ్ అయిన సెల్ DNA రిప్లికేషన్కి ముందు ఉండే పీరియడ్ ఏదైతే ఉందో, మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఫస్ట్ అప్పుడే పుట్టిన సెల్ గ్రో అవుతుంది, గ్రో అయిన తర్వాత DNA రిప్లికేషన్ జరుగుతుంది అనుకున్నాం. సో అప్పుడే పుట్టడానికి, మైటోసిస్ జరిగి అప్పుడే కొత్త సెల్ ఫామ్ అవడానికి, ఆ సెల్లో DNA రిప్లికేషన్ జరగడానికి మధ్య ఉన్న టైం ఏదైతే ఉందో దాన్ని G1 ఫేజ్ అంటాం. దీంట్లో ఏం జరుగుతుంది, సెల్ సైజ్ ఇంక్రీజెస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సెల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ పీరియడ్లో. జస్ట్ అంతే. ఈ ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ ఏం చెప్పుకున్నామో సేమ్ అదే చెప్పారు. G1 ఫేజ్లో ఏం జరుగుతుంది, సెల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది సింథసిస్ ఫేజ్. సింథసిస్ ఫేజ్ అంటే ఏంటి అంటే, దిస్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ DNA సింథసిస్. DNA అనేది సింథసిస్
అవుతుంది. సింథసిస్ అవటం అంటే ఏంటి? క్రియేట్ అవటం. అంటే ఆల్రెడీ ఉన్న డిఎన్ఏ నుంచి దాని యొక్క కాపీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? డిఎన్ఏ అన్న క్రోమోజోమ్స్ అన్న ఒకటి, లీడింగ్ టు ద డ్యూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్స్. దీని ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్, క్రోమోజోమ్ అంటే ఏంటి? హైలీ కాయిల్డ్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్. యాక్చువల్గా మనకి బాడీలో డిఎన్ఏ అనేది ఉంటుంది, అందరికీ తెలుసు. ఓకేనా? దాంట్లోనే జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ అని చెప్తారు ఎవరైనా. ఈ డిఎన్ఏ కొన్ని హిస్టోన్ అనే ప్రోటీన్స్తో కలిసి, అంత ఇంపార్టెంట్ కాదు అసలు, మీ టెక్స్ట్ బుక్లో ఇది లేదు, కాకపోతే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ డిఎన్ఏ అనేది మామూలు సెల్ మనం తీసుకుంటే ఇట్లా మామూలుగా ఉంటుంది. కాకపోతే ఈ సెల్ అనేది ఫామ్ అయ్యే కొద్దీ ఇట్లా ఇదేంటి బాగా కన్స్ట్రిక్ట్ అయిపోయి దగ్గరకు వచ్చేసి కాయిల్ అయిపోయి క్రోమోజోమ్స్ లాగా ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? క్రోమోజోమ్ అంటే మీనింగ్ అది. డిఎన్ఏ అన్న క్రోమోజోమ్ అన్న ఒకటే. డిఎన్ఏ అనే థ్రెడ్ హైగా కాయిల్ అయిపోయి క్రోమోజోమ్స్ లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ డిఎన్ఏ యొక్క డ్యూప్లికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది మీకు ఒక చిన్న టాపిక్ చెప్పాలి. ఎక్కడుందో అది. క్రోమోజోమ్ని ఇట్లా చూపించాను నేను. దీనికి మీనింగ్ ఏంటి అంటే, యాక్చువల్గా డిఎన్ఏ ఒక థ్రెడ్ కాయిల్ అయిపోతే ఇట్లా ఉంటుంది. ఓకేనా? దాని యొక్క సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెంట్రోమేర్ అంటాం. ఈ పేర్లని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిఎన్ఏ అనేది ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. అది హైగా కాయిల్ అయిపోయి క్రోమోజోమ్ లాగా మారుతుంది. సో క్రోమోజోమ్ అన్న డిఎన్ఏ అన్న ఒకటే. కాకపోతే ఈ సింగిల్కి డబుల్కి రిప్రజెంటేషన్కి డిఫరెన్స్ ఏంటో చెప్తున్నాను. సింగిల్ ఉంటేనేమో మామూలుగా ఉన్నట్టు. డ్యూప్లికేషన్ జరిగిన తర్వాత ఈ సింగిల్ క్రోమాటిడ్ అంటాం. క్రోమోజోమ్లో సింగిల్ ఈ పార్ట్ని ఏమంటాం అంటే క్రోమాటిడ్ అంటాం. ఈ సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది, కలర్ డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని సెంట్రోమేర్ అంటాం. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇట్లా డ్యూప్లికేషన్ జరిగిన తర్వాత, డిఎన్ఏ డ్యూప్లికేషన్ జరిగిన తర్వాత ఇట్లా ఉండే క్రోమోజోమ్ ఇట్లా మారుతుంది. దీన్ని ఒక క్రోమాటిడ్ అంటాం, దీన్ని ఇంకో క్రోమాటిడ్ అంటాం. ఈ రెండింటిని కలిపి 2 సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. కానీ దీన్ని క్రోమోజోమ్ అనే అంటాము, దీన్ని క్రోమోజోమ్ అనే అంటాము. అర్థమైందా? సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తే మీకు అర్థమైనట్టు. ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? సారీ, కొంతమందికి అర్థం కాలేదు. ఇక్కడ 1 క్రోమోజోమే ఉంది, ఇక్కడ కూడా 1 క్రోమోజోమే ఉంది. కానీ ఇక్కడ ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి? క్రోమాటిడ్స్ ఎన్ని ఉన్నాయి? 2. క్రోమాటిడ్స్ 2 ఉన్నాయి. ఇక్కడ క్రోమాటిడ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో దీన్ని క్రోమోజోమ్ అనే అంటాము, దీన్ని క్రోమోజోమ్ అనే అంటాము. బట్ క్రోమాటిడ్స్ అనేవి డ్యూప్లికేషన్ జరిగిన తర్వాత ఒక క్రోమోజోమ్కి ఇంకో క్రోమాటిడ్ అనేది వస్తుంది. జస్ట్ దీని యొక్క కాపీ అనేది ఫామ్ అవుతుంది, అటాచ్ అయ్యే ఉంటుంది. ఓకేనా? దీని సెంటర్ పాయింట్ ఏమంటాము? సెంట్రోమేర్ అంటాం. సింగిల్ క్రోమాటిడ్ ఇట్లా డ్యూప్లికేషన్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యే వాటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. ఇంతటికి అర్థమైంది కదా? సో ఇట్లా డ్యూప్లికేషన్ జరుగుతుంది. ఫస్ట్ సింగిల్ క్రోమాటిడ్ ఉంటుంది క్రోమోజోమ్లో, డ్యూప్లికేషన్ జరిగి ఇట్లా జరుగుతుంది. ఓకేనా? డ్యూప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అన్న, డ్యూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ ఇది క్రోమోజోమ్తో పాటు సెంట్రోజోమ్స్ కూడా డ్యూప్లికేట్ అవుతాయి. సెంట్రోజోమ్స్ అంటే ఏంటి అంటే, అది కూడా సెల్లో ఉండే ఒక ఆర్గనల్. సెల్ యొక్క ఆర్గనల్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి, మీరు చదువుకొని ఉంటారు. ఇక్కడ ఉంది మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఒక్క నిమిషం, సెంట్రియోల్స్ అన్నారు కదా ఇక్కడ. సారీ, ఇక్కడ మిస్టేక్ రాశాను, ఇది సెంట్రోజోమ్ కాదు, గుర్తుపెట్టుకోండి. సెంట్రోమీర్ కదా ఇది. సారీ, సెంట్రోజోమ్. ఓకే, సెంట్రోజోమే. సారీ ఫర్ కన్ఫ్యూజ్ చేసినందుకు సారీ. ఇవన్నీ సి పేరుతోనే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది సెంట్రోజోమ్,
నెక్స్ట్ ది మెయిన్ థింగ్, సెల్లో మిడిల్లో ఉండేది న్యూక్లియస్. ఆ న్యూక్లియస్లోనే డిఎన్ఏ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఏ సెల్ అన్నా బతకాలి అంటే దానికి ఎనర్జీ కావాలి. స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ ఏంటిది? మైటోకాండ్రియా. ఓకేనా? ఈ బేసిక్ అన్ని చూపించా. అట్లానే ఇక్కడ సెంట్రోమర్స్ అన్నారు, సారీ, ఈ సెంట్రోజోమ్ కూడా డ్యూప్లికేట్ అవుతుంది. సెంట్రోజోమ్ అనే ఆర్గనల్ ఒకటి ఉంటుంది, అది కూడా డ్యూప్లికేట్ అవుతుంది. ఇక్కడ తప్పు రాశాను, అందుకని కన్ఫ్యూజ్ అయ్యా. సెంట్రోజోమ్ కాదు. సెంట్రోజోమ్ అంటే ఏంటి? అప్పా సారీ, ఇక్కడ సెంట్రోజోమ్ అనే రాశాను కదా, వెరీ సారీ, చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నా. ఎవరికన్నా కన్ఫ్యూజన్ వచ్చిందా? అన్న వీడియో రికార్డ్ చేస్తున్నారా ఇప్పుడు? వీడియో రికార్డ్ చేస్తున్నా, దాంట్లో కూడా ఇది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏం లేదు, ఫస్ట్ ఫేజ్లో ఏం జరుగుతుంది? గ్యాప్ 1 ఫేజ్లో ఏం జరుగుతుంది? చెప్పండి. సెల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. కొత్త సెల్ ఫామ్ అవడానికి, దాంట్లో డిఎన్ఏ రిప్లికేషన్ జరగడానికి మధ్య ఉన్న టైంనే గ్యాప్ 1 ఫేజ్ అంటాం. నెక్స్ట్ ది సింథసిస్ ఫేజ్లో డిఎన్ఏ డ్యూప్లికేషన్ జరుగుతుంది. దాంట్లో క్రోమోజోమ్స్ గురించి మాట్లాడుకున్నాం. సింగిల్ క్రోమాటిడ్ ఉంటుంది అని మాట్లాడుకున్నాం. ఆ సింగిల్ క్రోమాటిడ్ డిఎన్ఏ రిప్లికేషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక క్రోమోజోమ్లో సింగిల్ క్రోమాటిడ్ ఉండేది ఇదివరకు, బట్ ఇప్పుడు 2 క్రోమాటిడ్స్ వస్తాయి, 2 సిస్టర్ క్రోమాటిడ్స్ వస్తాయి. ఈ డిఎన్ఏ రిప్లికేషన్తో పాటు సెంట్రోజోమ్ అనే ఆర్గనల్ ఒకటి ఉంటుంది సెల్లులో, ఓకేనా? అది కూడా డ్యూప్లికేట్ అవుతుంది. డిఎన్ఏతో పాటు సెంట్రోజోమ్ కూడా డ్యూప్లికేట్ అవుతుంది. ఏ ఫేజ్లో చెప్పండి? ఎస్ ఫేజ్ లేదా సింథసిస్ ఫేజ్లో ఇవన్నీ జరుగుతాయి. డ్యూప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ డ్యూప్లికేషన్ ఆఫ్ సెంట్రోజోమ్స్. నెక్స్ట్ ఇది నాకులాగా కన్ఫ్యూజ్ అవ్వమాకండి. సెంట్రోజోమ్ అంటే ఏంటి? సెల్లో ఉండే ఒక ఆర్గనల్, డిఎన్ఏతో పాటు అదే రిప్లికేట్ అవుతుంది. నెక్స్ట్ ఇది క్రోమోజోమ్ అంటేనేమో ఇట్లా ఉంటుంది, ఈ షేప్లో ఉండే క్రోమోజోమ్స్, దీనికి మధ్యలో ఉండేది సెంట్రోమేర్, ఓకేనా? నెక్స్ట్ ఇది గ్యాప్ 2 ఫేజ్, టైం బిట్వీన్ డిఎన్ఏ రిప్లికేషన్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఎం ఫేజ్. డిఎన్ఏ రిప్లికేషన్కి ఎం ఫేజ్కి మధ్యలో ఉండే టైం, ఓకేనా? అదే గ్యాప్ 2 ఫేజ్. సెల్ ఆర్గనల్స్ డివైడ్ అండ్ ప్రిపేర్ క్రోమోజోమ్ ఫర్ ఎం ఫేజ్. సెల్ ఆర్గనల్స్ అనేవి సింగిల్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి కదా, మామూలుగా ఒక సెల్ ఉంది అంటే ఇది ఒకటి ఉంటుంది, న్యూక్లియస్ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది, ఓకేనా? సో అవి కూడా డివైడ్ అవుతాయి, అంటే 2 ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ది ఎం ఫేజ్లో మైటోసిస్ లేదా మియోసిస్ అనేది జరుగుతుంది. గ్యాప్ 2 ఫేజ్లో ఏం జరుగుతుంది? సెల్ ఆర్గనల్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యూప్లికేట్ అవుతాయి. న్యూక్లియస్ సెంట్రోజోమ్ తప్ప మిగతావన్నీ 2 ఫామ్ అవుతాయి. అర్థమవుతుందా? అది గ్యాప్ 2 ఫేజ్. గ్యాప్ 2 ఫేజ్ జరిగింది అంటే, గ్యాప్ 2 ఫేజ్ అయిపోయిందంటే ఏది అయిపోయినట్టు? ఇంటర్ఫేజ్ అయిపోయినట్టే కదా. గ్యాప్ 1 ఎస్, గ్యాప్ 2 ఈ 3 కలిపి ఇంటర్ఫేజ్ అంటాము. ఈ 3 అయిపోయినాయి అంటే ఇంటర్ఫేజ్ అయిపోయినట్టే కదా. ఇంటర్ఫేజ్ జరిగిన తర్వాత ఎం ఫేజ్ జరుగుతుంది. ఎం ఫేజ్లో మైటోసిస్ లేదా మియోసిస్ ఏదో ఒకటి జరగవచ్చు. సెల్ని బట్టి మైటోసిస్ లేదా మియోసిస్ జరుగుతుంది. మైటోసిస్ ఎట్లాంటి సెల్స్లో జరుగుతుంది అంటే, మనం బ్యాక్టీరియా ఏ ప్రాసెస్లో రిప్రొడ్యూస్ చేస్తుంది అనుకున్నాము? ఫిజన్ అంటే ఒక బ్యాక్టీరియా నుంచి 2 ఐడెంటికల్ బ్యాక్టీరియా రావటం, అంటే దాంట్లో మైటోసిస్ అనేది జరుగుతుంది. అంటే ఒక సెల్ నుంచి 2 ఐడెంటికల్ సెల్స్ వస్తాయి, ఓకేనా? మన స్కిన్ అనేది ఎప్పుడన్నా మనకి దెబ్బ తగిలితే మళ్ళీ రీగ్రో అవుతుంది. అది ఎట్లా అంటే, అదే టైప్ ఆఫ్ స్కిన్ సెల్స్ని ఒక స్కిన్ సెల్ నుంచి మళ్ళీ అదే టైప్ ఆఫ్ స్కిన్ సెల్స్ 2 ఫామ్ అవుతాయి ఈ ప్రాసెస్లో. దీని వల్లనే మనకి వూండ్స్, కట్స్ హీల్ అవ్వటం, మజిల్స్ గ్రో అవ్వటం, మనం చిన్నప్పుడు ఇంత బేబీ లాగా ఉన్నోళ్ళం ఇంత పెద్దగా అవ్వటం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ మన గ్రోత్, రీజనరేషన్ ఇదంతా మైటోసిస్ అనే ప్రాసెస్ వల్లే జరుగుతుంది. ఇంతవాటికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? లేవు బ్రో. ఓకే, నెక్స్ట్ దీని గురించి ఇందాకే చెప్పాను కదా, మళ్ళీ చెప్పమంటారా?
క్రోమోజోమ్స్ అనేవి డిఎన్ఏ బాగా కాయిల్ అయిపోయి వస్తే దాన్ని క్రోమోజోమ్స్ అంటాం. దాని సెంటర్ పాయింట్ని సెంట్రోమియర్ అంటాం. ఇట్లా ఉంటేనేమో సింగిల్ క్రోమాటిడ్ ఉంది ఈ క్రోమోజోమ్లో అంటాం. ఎప్పుడైతే డిఎన్ఏ డ్యూప్లికేషన్ జరిగిద్దో, ఏ ఫేజ్లో జరుగుతుంది డిఎన్ఏ డ్యూప్లికేషన్? సింథసిస్ ఫేజ్లో డిఎన్ఏ డ్యూప్లికేషన్ జరుగుతుంది. ఆ పేరుని బట్టే మీకు ఈజీగా గుర్తుండిపోవాలి. సింథసిస్ అంటే ఏం సింథసిస్? డిఎన్ఏ సింథసిస్. డిఎన్ఏ సింథసిస్ అంటే ఉన్న డిఎన్ఏ కాపీ ఇంకోటి కొత్తది సింథసైజ్ అవ్వటం. ఓకేనా? సింథసిస్ ఫేజ్లో డ్యూప్లికేషన్ జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. దాని మీనింగ్ ఏంటి అంటే ఇట్లా సింగిల్ క్రోమాటిడ్ ఉండేది ఇంకొక కాపీ వచ్చేసి 2 సిస్టర్ క్రోమాటిడ్స్ అనే ఫామ్ అవుతాయి. ఇక్కడ 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి, కానీ మొత్తాన్ని కలిపి ఒక క్రోమోజోమ్ అనే అంటాం. ఇక్కడ ఎస్ యాడ్ చేశాను, తప్పు. దీని మొత్తాన్ని కలిపి సింగిల్ క్రోమోజోమ్ అనే అంటాం. ఓకేనా? కాకపోతే 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి, 2 సిస్టర్ క్రోమాటిడ్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటాం. ఓకేనా? నెక్స్ట్ది ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఏంటి అంటే మైటోసిస్ గురించి. మైటోసిస్ బేసిక్. మైటోసిస్ తర్వాత మైటోసిస్ అర్థమైతేనే మీకు మియోసిస్ అర్థమైంది. సో జాగ్రత్తగా వినండి. మైటోసిస్లో ఏమేమి ఫేజెస్ ఉంటాయి అంటే ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్ అండ్ టీలోఫేజ్. ఓకేనా? ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్ అండ్ టీలోఫేజ్ ఇవన్నీ కలిపి ఏమంటామంటే మైటోసిస్ అంటాం. ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది అంటే క్రోమోజోమ్స్ కాంట్రాక్ట్, స్పైరల్ అండ్ బికమ్ విజిబుల్ ఈవెన్ ఇన్ లైట్ మైక్రోస్కోప్ అండ్ న్యూక్లియోలై బికమ్ స్మాలర్. న్యూక్లియోలై అనేది తెలుసా మీకు? న్యూక్లియోలై అంటే ఏంటో తెలుసా? న్యూక్లియస్. ఏంటిది? న్యూక్లియస్ ప్లూరల్ ఫామ్. సరే, న్యూక్లియై కాదు, న్యూక్లియోలై. న్యూక్లియోలై న్యూక్లియస్ లో ఉండేది ఇంకొక పార్ట్ బ్రో. న్యూక్లియస్ లో ఇంకోటి ఉంటుంది, దాన్ని న్యూక్లియోలై అంటాం. ఓకేనా? సో ఈ ప్రోఫేజ్ లో ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే క్రోమోజోమ్స్ అని మాట్లాడుకున్నాం కదా. క్రోమోజోమ్స్ అనేవి సాధారణంగా మైక్రోస్కోప్కి కూడా స్ట్రాంగ్ మైక్రోస్కోప్కి మాత్రమే కనిపిస్తాయి అంట. బాగా పవర్ ఉన్న మైక్రోస్కోప్కి మాత్రమే కనిపిస్తాయి. కానీ ప్రోఫేజ్లో బాగా ఇంకా స్ట్రింక్ అవుతాయి. డిఎన్ఏ స్ట్రింక్ అయితేనే ఇవి వచ్చినాయి, కానీ ఇవి ఇంకా స్ట్రింక్ అవుతాయి అంట. ఓకేనా? ఇంకా స్ట్రింక్ అయ్యి లైట్ మైక్రోస్కోప్, చిన్న మైక్రోస్కోప్ పెట్టుకున్నా కనిపించేటట్టు ఉంటాయి. దీంతో పాటు న్యూక్లియోలై కూడా చాలా తగ్గిపోయింది, సైజ్ అనేది తగ్గిపోయింది, అసలు అయితే మాయమైపోయింది కూడా. ఓకే, ఇది మాయమయ్యే కొంది ఈ క్రోమోజోమ్స్ అనేవి కనిపించడం పెరుగుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ది న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిసపియర్స్. ఇప్పుడు సెల్ ఒకటి ఉంది అంటే దాన్ని కవర్ చేస్తూ మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అని ఉంటుంది. న్యూక్లియస్ మొత్తాన్ని కవర్ చేస్తూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా. ఇది మొత్తం సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. సెల్ చుట్టూ ఉండే మెంబ్రెయిన్నే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటాం. ఈ ప్రోఫేజ్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా డిసపియర్ అయిపోయింది. ఓకేనా? ఫస్ట్ది ఇవి స్ట్రింక్ అవుతాయి, న్యూక్లియోలస్ డిసపియర్ అయిపోతుంది అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది డిసపియర్ అవుతుంది. సెంట్రోజోమ్స్ మూవ్ అపార్ట్ టు ఫార్మ్ ఏ స్పెండిల్. సెంట్రోజోమ్ అనే ఆర్గనల్ గురించి మాట్లాడుకున్నాము మనం, కన్ఫ్యూజ్ అయ్యా కదా ఇందాక. సెంట్రోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డివైడ్ అవుతాయి అంటే ఇక్కడ ఇందాకే డివైడ్ అయినాయి కదా సెంట్రోజోమ్స్. డిఎన్ఏ డివైడ్ అయినప్పుడే 2 సెంట్రోజోమ్స్ ఫామ్ అయినాయి. ఆ 2 సెంట్రోజోమ్స్ దూరంగా మూవ్ అవుతాయి. దూరంగా మూవ్ అయినప్పుడు మనకి ఒక స్పిండిల్ లాంటిది ఫామ్ అవుతుంది. స్పిండిల్ అంటే ఏంటి? తెలుసా ఎవరికన్నా? ప్రోఫేజ్ అర్థమైంది కదా మీకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కాకపోతే అడగండి, చాలా ఇంపార్టెంట్. అర్థం కాలేదు బ్రో. ఓకే, ప్రోఫేజ్ అంటే ఏంటి అంటే కష్టమే, బట్ ఇబ్బంది లేదు, చెప్తాను. కాకపోతే జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా వినండి. ప్రోఫేజ్ అంటే ఏంటి అంటే క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా, ఈ క్రోమోజోమ్స్ సైజ్ తగ్గుతాయి అంట. బాగా వెడల్పుగా ఉందనుకో, దారాల్లాగా ఉన్నాయి అనుకోండి, దారాల్లాగా ఉంటే మనకి సన్నగా కనిపించవు మైక్రోస్కోప్లో. అదే ఇంకా బాగా కాంట్రాక్ట్ అయినాయి అనుకోండి, ఓకేనా, కాంట్రాక్ట్ అయినాయి అనుకోండి, అవి మైక్రోస్కోప్కి చాలా బాగా కనిపిస్తాయి. సో ప్రోఫేజ్లో క్రోమోజోమ్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి అంట. అవి లైట్ మైక్రోస్కోప్ అంటే చిన్న మైక్రోస్కోప్, అంత పవర్ లేని మైక్రోస్కోప్, ఉట్టి లైట్ని వాడే మైక్రోస్కోప్, రిఫ్లెక్టివ్ మైక్రోస్కోప్ ఒకటి ఉంటుంది, దాని ద్వారా కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ది
ఆ సెల్లో న్యూక్లియస్లో మళ్ళీ ఒక న్యూక్లియస్కి సెంటర్ని న్యూక్లియోలస్ అంటాం. న్యూక్లియస్కి సెంటర్ని న్యూక్లియోలస్ అంటాం. ఆ న్యూక్లియోలస్ అనేది కూడా డిసపియర్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ది న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది సెల్ అనుకోండి, ఈ సెల్లో ఇది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్కున్న చుట్టూ ఉన్న ఒక పొర ఉంటుంది కదా, దాన్నే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటాం. అది కూడా డిసపియర్ అయిపోతుందంట. నెక్స్ట్ది మనం ఇందాక సింథసిస్ ఫేజ్లో డిఎన్ఏ డ్యూప్లికేషన్తో పాటు ఒక సెల్ ఆర్గనల్ డ్యూప్లికేట్ అయింది అనుకున్నాం. ఏంటిది అది? సెంట్రోజోమ్ డ్యూప్లికేట్ అయింది అనుకున్నాం. ఆ సెంట్రోజోమ్స్ డ్యూప్లికేట్ అయ్యి ఉన్నాయి కదా, అవి దూరంగా జరుగుతాయి అంట. ఎందుకు జరుగుతాయి అంటే ఒక స్పిండిల్ అనేది ఫామ్ చేయడానికి. స్పిండిల్ అంటే ఏంటి అంటే, మీరు ఎప్పుడన్నా సినిమాల్లో చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యమదొంగ సినిమాలో చూస్తే వాళ్ళు ఒక గుర్రం మీద ఎక్కుతూ ఉంటారు. ఆ గుర్రాలు రౌండ్గా తిరుగుతూ ఉంటాయి, పైనుంచి ఆలాడుతూ ఉంటాయి. తెలుసా? గుర్తొచ్చిందా అందరికీ? ఏం లేదు, పైనుంచి గుర్రాలు యాలాడుతూ ఉంటాయి. బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, అవి రౌండ్గా మెరీ గో రౌండ్ లాగా తిరుగుతూ ఉంటాయి. ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారు? గుర్తొచ్చిందా? దాన్ని రియల్ లైఫ్లో స్పిండిల్ అంటాం. ఎగ్జిబిషన్స్ లో ఉంటాయి బాగా, తిరణాలు అంటాం కదా. ఈ కొత్త ఊరికి వచ్చాను కదా, మేము వచ్చిన రోజే తిరణాలు జరిగింది మా ఊర్లో. ఓకే, సో దాన్ని స్పిండిల్ అంటాం. రౌండ్గా తిరిగేదాన్ని స్పిండిల్ అంటాం, అది గుర్తుపెట్టుకోండి. అట్లా స్పిండిల్ లాగా ఫామ్ అవుతాయి అంట. ఫామ్ అవటం మొదలు పెడతాయి. ఏంటివి? సెంట్రోజోమ్స్ దూరంగా జరుగుతూ ఒక స్పిండిల్ లాంటిది ఫామ్ చేస్తాయి. ఓకేనా. ఇదేంటిది? ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ప్రోఫేజ్లో జరుగుతాయి. ప్రోఫేజ్ అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఓకే, నెక్స్ట్ ఫేజ్ ఏమనుకున్నాం? మెటాఫేజ్. క్రోమోజోమ్స్ మూవ్ టు స్పిండిల్ ఈక్వేటర్. ఇట్లా ఫస్ట్ ఈ పాయింట్ రాసి ఈ పాయింట్ రాయాలి, బట్ రివర్స్ రాశాను. సెంట్రోజోమ్స్ రీచ్ ఆపోజిట్ పోల్స్ టు ఫార్మ్ స్పిండిల్. ఇట్లా మూవ్ అవుతూ ఈ సెంట్రోసోమ్స్ ఏం చేస్తాయి అంటే ఆపోజిట్ పోల్స్కి వెళ్తాయి. ఇదేమో పైకి వెళ్తే ఇది కిందకి వెళ్తుంది. ఇట్లా వెళ్ళటం వల్ల స్పిండిల్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా స్ట్రెచ్ అయిపోయింది. అర్థమైందా? ఇట్లా స్ట్రెచ్ అయిన తర్వాత క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పిండిల్ యొక్క ఈక్వేటర్. ఈక్వేటర్ అంటే ఏంటి? స్పిండిల్ ఇట్లా రౌండ్గా ఉంటుంది కదా, ఆ ఈక్వేటర్ అంటే ఏంటి చెప్పండి? సెంట్రల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేటర్ అంటాం. ఓకేనా. ఒక స్పియర్ మీద లార్జెస్ట్ డయామీటర్ ఉన్న సర్కిల్ని మనం గీయగలుగుతాం, దాన్ని ఈక్వేటర్ అంటాం. అంతకంటే బిగ్గర్ సర్కిల్ని మనం గీయలేము అంటే దాన్నే ఈక్వేటర్ అంటాం. ఆ ఈక్వేటరల్ ప్లేన్లోకి వస్తాయంట అన్ని క్రోమోజోమ్స్. ఇంతవరకు అర్థమైందా? దీన్నే మెటాఫేజ్ అంటాం. ఏం లేదు, ఇవేంటి సెంట్రోజోమ్స్ మూవ్ అవుతూ ఉన్నాయి స్పిండిల్ ఫామ్ చేయడానికి అన్నాం. అవి మూవ్ అయ్యి ఆపోజిట్ పోల్స్కి వస్తాయి. ఇది పైకి వెళ్తే ఇది టాప్కి వెళ్తే ఇది కిందకి వెళ్తుంది. దానివల్ల వాటి మధ్యలో ఉండే థ్రెడ్స్ ఉంటాయి, కొన్ని థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, అవి ఒక స్పిండిల్ లాగా ఫామ్ అవుతాయి. ఆ స్పిండిల్ యొక్క ఈక్విటోరియల్ ప్లేట్ ఏవైతే ఉందో, హారిజాంటల్ ప్లేట్, ఆ ఈక్విటోరియల్ రీజియన్లోకి ఈ క్రోమోజోమ్స్ అన్నీ వస్తాయి. ఇంతవరకు అర్థమైందా లేదా? మళ్ళీ చెప్పను. ఏం లేదు, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సెంట్రోజోమ్స్ రీచ్ ఆపోజిట్ పోల్స్ టు ఫార్మ్ ఏ స్పిండిల్. స్పిండిల్ అంటే ఇందా చెప్పా కదా, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, ఇట్లా పైనుంచి అలాడుతూ ఉంటుంది, రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్పిండిల్ లాగా డయాగ్రామ్ గీసా కదా, ఇట్లానే తిరణాలలో కూడా కింద పార్ట్ ఉండదులే, ఇక్కడ గుర్రాలు ఉంటాయి. గుర్రాల మీద పిల్లలు ఎక్కుతారు, అది రొటేట్ అవుతుంది, చాలా బాగుండిద్ది. ఓకేనా. అట్లాంటి దాన్ని స్పిండిల్ అంటాం. ఈ సెంట్రోజోమ్స్ అనేవి ఇందాక అనుకున్నాం కదా, దూరంగా జరిగి ఒక స్పిండిల్ని ఫామ్ చేయబోతున్నాయి అని. అట్లా జరుగుతూ ఆపోజిట్ పోల్స్కి వెళ్తాయి. పర్ఫెక్ట్ స్పిండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. పర్ఫెక్ట్ స్పిండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సెంట్రోమర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య కొన్ని థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సెంట్రియోల్స్ అంటాం వాటిని. అవి స్ట్రెచ్ అయ్యి ఇట్లా స్పిండిల్ లాగా ఫామ్ అవుతాయి. ఈ ఈక్విటోరియల్ ప్లేన్ అంటే మీకు తెలుసా? ఈక్వేటర్ అంటే తెలుసా మీకు? ఎర్త్కి ఈక్వేటర్ ఎట్లానో ఇదేంటిది సెల్ కదా, ఈ సెల్కి కూడా ఈక్వేటర్ ఉంటుంది కదా.
ఆ ఈక్వేటర్ లెవెల్లోకి ఈ సెంట్రోజోమ్స్ కాదు, క్రోమోజోమ్స్ అనేవి వస్తాయి. అన్నీ అక్కడికి వచ్చి ఆగుతాయి. దీన్నే మెటాఫేజ్ అంటాం. ఇప్పుడు అర్థమైందా అందరికి? అర్థమైంది. షూరా? ఎవరికి డౌట్ లేదు కదా? అర్థమైందన్నా. ఓకే. దీన్ని కేవలం క్రోమోజోమ్స్ అన్నీ వచ్చి ఈక్వెటోరియల్ ప్లేన్లోకి వస్తాయి. అది మెటాఫేజ్లో జరిగేది. నెక్స్ట్ ఇది ఎనాఫేజ్లో ఏం జరుగుతుంది అంటే సెంట్రోమర్ స్ప్లిట్ సపరేటింగ్ ద క్రోమాటిడ్స్. ఇప్పుడు వీటిలో ఇక్కడ ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఈ జాయినింగ్ పాయింట్ ఏమంటాం? సెంట్రోమియర్ అంటాం. ఓకే, వీళ్ళు ఏమంటున్నారంటే సెంట్రోమియర్ అనేది స్ప్లిట్ అవుతుంది. అంటే ఈ జాయినింగ్ పాయింట్ స్ప్లిట్ అవుతుంది, సపరేటింగ్ ద క్రోమాటిడ్స్. ఇట్లా అప్పటి వరకు కలిసి ఉన్న సిస్టర్ క్రోమాటిడ్స్ని సపరేట్ చేస్తుంది. అది ఫస్ట్ జరుగుతుంది. తర్వాత ఇవి ఇప్పటి వరకు అటాచ్ అయి ఉన్నాయి, ఇవి స్ట్రెచ్ ఉన్నాయి కదా, సెంట్రియోల్ స్ట్రెచ్ అయిపోయి ఉన్నాయి. ఈ సడన్గా ప్రెషర్ వల్ల ఇవి కట్ అయిపోగానే ఇప్పుడు వైర్ రబ్బర్ బ్యాండ్ మధ్యలో కట్ చేసినట్టు ఇది దూరంగా జరిగిపోతాయి. అర్థమవుతుందా? పైదేమో పైకి వెళ్ళిపోయింది, కిందదేమో కిందకి వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఎనాఫేజ్లో జరిగేది ఏంటి అంటే స్పిండిల్ ఫైబర్స్ అటాచ్డ్ టు ద సెంట్రోమియర్స్ కాంట్రాక్ట్ పుల్లింగ్ క్రోమాటిడ్స్ టువర్డ్స్ ద పోల్స్. అవి రబ్బర్ బ్యాండ్ ఇప్పటి వరకు స్ట్రెచ్ అయి ఉంది. ఈ స్పిండిల్ ఫైబర్స్ రబ్బర్ బ్యాండ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే దీన్ని కట్ చేసామో అవి కాంట్రాక్ట్ అయిపోయి వీటిని దగ్గరికి లాక్కుంటూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు పైకి దీన్ని ఏమంటాం? దీన్ని మొత్తాన్ని కలిపి ఏమంటాం చెప్పండి? క్రోమోజోమ్ అంటాం. దీన్ని క్రోమోజోమ్ అనే అంటాం. అర్థమైందా? సో ఇక్కడ ఇటువైపుకి 4 క్రోమోజోమ్స్ వెళ్ళిపోయినాయి, ఇక్కడికి 4 క్రోమోజోమ్స్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి? 2. మళ్ళీ చూడండి, 1 క్రోమాటిడ్ మాత్రమే ఉంది. ఇక్కడ ఈ క్రోమోజోమ్లో 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి, 2 సిస్టర్ క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఇక్కడ కేవలం సింగిల్ క్రోమాటిడ్ అనే ఉంది. కాకపోతే వీటిని క్రోమోజోమ్స్ అనే అంటాం. అంటే కాపీస్ అనేవి సపరేట్ అయిపోయినాయి, మెయిన్ వాటి నుంచి కాపీస్ సపరేట్ అయిపోయినాయి. ఇంతవాటికి అర్థమైంది కదా మనకి? ఇది ఎక్కడ జరుగుతుంది? ఎనాఫేజ్లో జరుగుతుంది. ఎనాఫేజ్ అంటాం, 3rd ఫేజ్ని. ఇంతవాటికి అర్థమైందా అందరికీ? అర్థమైంది. నెక్స్ట్ లాస్ట్ ఫేజ్ చాలా ఈజీ ఫేజ్. మొత్తం అయిపోయింది. కేవలం సెల్ అనేది ఇక్కడ వరకు కట్ అయిపోతే సరిపోతుంది. అది ఎక్కడ జరుగుతుంది అంటే టిలోఫేజ్లో జరుగుతుంది. క్రోమాటిడ్స్ ఎలాంగేట్ అండ్ బికమ్ ఇన్విజిబుల్. ఈ క్రోమాటిడ్ అంటే ఏంటి? దీన్ని క్రోమాటిడ్ అంటాం, అవునా కదా? సింగిల్ క్రోమాటిడ్. ఈ క్రోమోజోమ్లో సింగిల్ క్రోమాటిడ్ ఉంది. ఈ క్రోమాటిడ్స్ అనేవి జనరల్ సెల్లో ఎట్లా ఉంటాయి అన్నాను? ఎక్స్పాండ్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయి ఫైన్ థ్రెడ్స్ లాగా ఉంటాయి. ఓకేనా? అవి అట్లా ఎలాంగేట్ అయిపోయి ఇన్విజిబుల్గా మారిపోతాయి. నెక్స్ట్ది ఇట్లా సపరేట్ అయిన వాటి చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? ఈ క్రోమోజోమ్స్ ఎక్కడ ఉండేది? న్యూక్లియస్లోనా, న్యూక్లియస్ బయట? జెనెటిక్ మెటీరియల్. క్రోమోజోమ్స్ అంటే ఏంటి? జెనెటిక్ మెటీరియల్. అది న్యూక్లియస్ లోపల మాత్రమే ఉంటుంది. సో వాటి చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. న్యూక్లియస్ డివైడ్స్ ఇంటూ 2 అండ్ డివిజన్ ఆఫ్ సైటోప్లాజం స్టార్ట్స్. ఇప్పుడు న్యూక్లియస్ అనేది 2 పార్ట్స్ లాగా డివైడ్ చేశాం కదా. ఇది న్యూక్లియర్ మెటీరియలే కదా, దీన్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి 2 కొత్త న్యూక్లియసెస్ని ఫామ్ చేసాం. ఇప్పుడు అవి ఫామ్ అయిపోయినాయి, కొత్త న్యూక్లియసెస్ ఫామ్ అయినాయి. ఇప్పుడు సైటోప్లాజం అంటే ఏంటో చెప్పండి, తెలుసా మీకు? సూపర్. మీరు సెల్లో ఉన్న ఫ్లూయిడ్ ఏవైతే ఉంటుందో దాన్ని సైటోప్లాజం అంటాం. సైలో అని రాశాను, సారీ. సైటో అంటే మీనింగ్ ఏంటి తెలుసా మీకు? సైటో అంటే సెల్, ప్లాజ్మ్ అంటే ఫ్లూయిడ్. సో సెల్లో ఉండే ఫ్లూయిడ్ని సైటోప్లాజ్మ్ అంటాం. సో న్యూక్లియస్ డివైడ్ చేశాం కదా, సైటోప్లాజ్మ్ కూడా అంటే ఫ్లూయిడ్ కూడా డివైడ్ అవ్వటం మొదలు పెడుతుందంట. ఏ ఫేజ్లో? టీలోఫేజ్లో. కానీ పూర్తిగా డివైడ్ అవ్వదు టీలోఫేజ్లో, గుర్తుపెట్టుకోండి. సైటోప్లాజ్మ్ డివైడ్ అవ్వటం మొదలు పెడుతుంది. తర్వాత టీలోఫేజ్ జరిగిన తర్వాత సెల్ మెంబ్రెయిన్ పించెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాటర్ సెల్స్. యానిమల్ సెల్స్లో అయితే ఇక్కడ చూపించినట్టు
పించ్ అవుతుంది. అంటే 2 ఫింగర్స్తో మధ్యలో నొక్కితే ఎట్లా అవుతుందో అట్లా పించ్ అవుతుంది. యానిమల్ సెల్స్లోనేమో ఎట్లా జరుగుతుంది. ప్లాంట్ సెల్స్లోనేమో ప్లాంట్ సెల్స్ అనేవి ఇట్లా రౌండ్గా ఉండవు. ఏ షేప్లో ఉంటాయి గుర్తుందా? ప్లాంట్ సెల్స్ ఏ షేప్లో ఉన్నాయి? మీకు రెస్పిరేషన్ చదువుకున్నారు. రెక్టాంగులర్. హెక్సాగోనల్ షేప్లో ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్స్ మనకి హెక్సాగోనల్ షేప్లో ఉంటాయి. అవి ఏమవుతాయి అంటే అవి ఇట్లా పించ్ అవ్వవు. ఆ హెక్సాగోనల్ షేప్లో ఉన్న సెల్ మధ్యలో ఒక కొత్త సెల్ వాల్ అనేది క్రియేట్ అవుతుంది అప్పటికప్పుడు. సెల్ వాల్ ఈజ్ లేడ్ అక్రాస్ స్పిండిల్ ఈక్వేటర్. ఈ స్పిండిల్ ఈక్వేటర్ ఏదైతే ఉందో దాని దగ్గర ఒక కొత్త సెల్ వాల్ అనేది ఫామ్ అవుతుంది. కానీ యానిమల్ సెల్స్లో మాత్రం పించ్ అవుతుంది. అంటే 2 ఫింగర్స్తో మనం నొక్కితే ఎట్లా ఉంటుందో అట్లా సెల్ వాల్ అనేది డివైడ్ అవటం మొదలు పెడుతుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా అందరికీ? అర్థమైందన్న. చాలా ఈజీ. మొత్తం నీట్గా డయాగ్రామ్స్ గీసాను. మీరు నెక్స్ట్ మళ్ళీ నోట్స్ చూసుకొని చదివినా ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ది మైటోసిస్లో ఉన్న 4 స్టేజెస్ ఏంటి, 4 ఫేజెస్ ఏంటి చెప్పండి మళ్ళీ ఒకసారి. ప్రోఫేజ్, లాస్ట్లో ఎనాఫేజ్ కాదు, లాస్ట్లో టీలోఫేజ్. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. ఓకేనా? ప్రో అంటే ముందు కదా, ఫస్ట్ జరిగేది ప్రోఫేజ్. మెటాఫేజ్ అంటే ఏమో ఎం అంటే మిడిల్ వస్తుంది. నేను ఎక్కడో వీడియోలో చూసేది ఎం అంటే మిడిల్ వస్తుంది. అంటే క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్లోకి వెళ్తాయి కదా, సెల్ యొక్క మిడిల్లోకి వెళ్తాయి. అది మెటాఫేజ్, మిడిల్ ఫేజ్. నెక్స్ట్ది మెటాఫేజ్ తర్వాత ఎనాఫేజ్. ఎనాఫేజ్లో దూరంగా జరుగుతాయి, అవే. ఏ అంటే అవే, దూరంగా జరుగుతాయి. నెక్స్ట్ది టీలోఫేజ్. టీలోఫేజ్ అంటే ఏంటో తెలియదు నాకు. ఓకే, సో కొత్త న్యూక్లియర్ మెంబ్రెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి టీలోఫేజ్లో. ఇవి 4 మైటోసిస్లో ఫేజెస్. కాకపోతే మైటోసిస్లో ఇంకొక చిన్న ఫేజ్ ఉంది. అదేంటి అంటే ఈ 4 ఫేజెస్ని కలిపి క్యారియోకైనసిస్ అంటాం. టెక్స్ట్ బుక్లో ఎవరికైనా గుర్తుందా? ఈ 2 వర్డ్స్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ ఇవన్నీ జరిగిన తర్వాత సెల్ పూర్తిగా డివైడ్ అవ్వదు. ఇఫ్ థర్డ్ పాయింట్ ఏం చెప్పారు టెక్స్ట్ బుక్లో, సైటోప్లాస్మిక్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది అంతే. ఎక్కడ? టీలోఫేజ్లో. పూర్తిగా డివైడ్ అయ్యిద్ది అని చెప్పట్లా, స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్ అండ్ టీలోఫేజ్, ఇంతవరకు క్యారియోకైనసిస్ అంటాం. ఓకేనా? క్యారియోకైనసిస్ అంటాం. క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత సైటోకైనసిస్ అనేది జరుగుతుంది. సైటోకైనసిస్ జరిగినప్పుడే సెల్ వాల్ అనేది పూర్తిగా డివైడ్ అయిపోయి, ఈ 2 సెల్స్ పూర్తిగా డివైడ్ అయిపోయి కొత్త సెల్స్ లాగా మారుతాయి. డివిజన్ ఆఫ్ సైటోప్లాజ్మ్ అనేది సైటోకైనసిస్లో జరుగుతుంది. క్యారియోకైనసిస్ అంటే ఏంటి చెప్పండి? ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ ఈ 4 కలిపి క్యారియోకైనసిస్ అంటాము. సైటోకైనసిస్ అంటే ఏంటి? డివిజన్ ఆఫ్ సైటోప్లాజం. సైటోప్లాజ్మ్ అనేది డివైడ్ అవుతుంది. ఇట్లా ఉన్న సెల్స్ క్యారియోకైనసిస్ జరిగేటప్పటికి సెల్ ఇట్లానే ఉంటుంది. ఓకేనా? తర్వాత ఈ 2 డివైడ్ అయిపోవటాన్ని సైటోకైనసిస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, 2 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇంతవరకు ఏం డిస్కస్ చేసాం? మైటోసిస్ డిస్కస్ చేసాం. అంతా క్లియరా? మైటోసిస్ క్లియర్ కదా అందరికీ? మైటోసిస్ క్లియరా కాదు? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. అన్న కైరియోకైనసిస్ ని ద డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ కూడా అనొచ్చు కదన్నా? టెక్స్ట్ బుక్ లో అట్లా ఇచ్చినట్టున్నారు. డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ బట్టి క్యారియోకైనసిస్ అని, సైటోప్లాజ్మ్ డివైడ్ అవ్వటాన్ని సైటోకైనసిస్ అని అంటారు. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. మీరు ఒక్కసారి రివైజ్ చేయండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఇట్లా సిస్టర్ క్రోమాటిడ్స్ ఫామ్ అయినట్టు చూపించలా, సింగిల్ క్రోమాటిడ్ ఉన్నట్టు చూపించారు. అది యాక్చువల్గా వాళ్ళు చూపించి ఉంటారు, బట్ ఇమేజ్ క్లియర్గా లేదు మనకి, మేబీ దగ్గరగా ఇచ్చి ఉంటారు. సో పర్ఫెక్ట్ అయితే ఇది రాస్తే తప్పకుండా మార్క్స్ పడతాయి. మీరు ఏం టెన్షన్ పడకుండా రాయండి. బయాలజీ ప్రొఫెసర్ అంటే బయాలజీ లెక్చరర్ లేదా టీచర్ అంటే తప్పకుండా ఇవన్నీ తెలిసే ఉంటాయి. సో ఇట్లా నోట్స్ రాసుకుంటే ఈ డయాగ్రామ్ మీరు పర్ఫెక్ట్గా చూపిస్తే తప్పకుండా మార్క్స్ వేస్తారు పర్ఫెక్ట్గా. ఓకేనా? సో ఒక్కసారి రివైజ్ చేయండి, 5 minutes అంతే.
తర్వాత మియోసిస్ అనేది స్టార్ట్ చేద్దాం. అర్థమైంది అని గట్టిగా చెప్తే నాకు అర్థమైపోయింది, మీకు వెంటనే అర్థమవుతుంది అని. దాన్ని బట్టి నేను ఫాస్ట్గా చెప్తా. లేదు మీరేం రెస్పాండ్ అవ్వకపోతే నేను 2-3 సార్లు చెప్తూనే ఉంటా మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి. సో మైటోసిస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మియోసిస్. ఇది కూడా చాలా ఈజీ, సేమ్ ఇందా చెప్పుకున్నట్టు చెప్పుకుందాం. బట్ మియోసిస్కి వచ్చేటప్పటికి ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ది వై మియోసిస్ అనే క్వశ్చన్ వస్తే మీరు ఇది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉన్న క్వశ్చన్. వై మియోసిస్ అని డైరెక్ట్గా అడగపోయినా ఏదో అడిగారు మొత్తానికి. ఓకేనా? సో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మా మెటీరియల్లో క్వశ్చన్కి ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఒక హ్యూమన్ బీయింగ్కి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అనుకున్నాం? 23 pairs, 23 pairs 46 క్రోమోజోమ్స్, అంతే కదా? 23 pairs అన్న 46 క్రోమోజోమ్స్ అన్న ఒకటే. సో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇప్పుడు సెక్స్ సెల్స్ని ఏమంటాం మనం? సెక్స్ సెల్స్కి ఒక పేరు చెప్పాను, స్పెషల్ నేమ్. ఏంటది? గ్యామెట్స్. సెక్స్ సెల్స్ని గ్యామెట్స్ అంటాం. సెక్స్ క్రోమోజోమ్స్ని అల్లోజోమ్స్ అంటాము. సెక్స్ సెల్స్ని గ్యామెట్స్ అంటాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, 2 గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ సెల్ జైగోట్ అనే సెల్ ఫామ్ అయింది. ఆ జైగోట్ అనే సెల్ అనేది ఫస్ట్ సెల్. మనం అందరం మన బాడీలో ఎన్నో కోట్ల సెల్స్ ఉంటాయి, కానీ ఈ కోట్ల సెల్స్ అన్నీ ఆ జైగోట్ అనే సింగిల్ సెల్ నుంచి ఫామ్ అయినాయి. ఓకేనా? ఆ జైగోట్ అనేది ఏ సెల్స్ నుంచి ఫామ్ అయింది? ఒక మేల్ గ్యామెట్ నుంచి ఒక ఫీమేల్ గ్యామెట్ నుంచి ఫామ్ అయింది. ఓకేనా? ఈ మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ కలిసి జైగోట్ అనేది ఫామ్ అయింది. ఆ జైగోట్లో ఉన్న ఆ జైగోటే మనకి డివైడ్ అయ్యి పెరిగి మైటోసిస్ జరిగి ఇంత గ్రోత్ అనేది వచ్చింది. ఓకేనా? సో బేసిక్ సెల్ ఏంటి? ఒకటి. ఆ బేసిక్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? జైగోట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 23 pairs ఉంటాయి. మనలో ఎన్ని ఉంటాయో ఆ ఫస్ట్ మన సెల్ ఏదైతే ఉందో, మన ఫస్ట్ సెల్ జైగోట్, దాంట్లో కూడా అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మేల్ గ్యామెట్లో కూడా 46 క్రోమోజోమ్స్ ఉండి ఫీమేల్ గ్యామెట్లో కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటే ఈ 46 కలిపి ఎన్ని అవుతాయి? 92 అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసి 92 కలిసి ఎన్ని అవుతాయి? 184 అవుతాయి. ఇట్లా గ్రో అయితే ఒక కొత్త ఆర్గానిజం క్రియేట్ అవుతూ ఉంటుందా లేదా జనరేషన్కి? సో ఇట్లాంటి ప్రాబ్లం లేదు కదా ప్రపంచంలో. దానికి కారణం ఏంటి అంటే గ్యామెటోఫైటిక్ సెల్స్ లేదా గ్యామెట్స్ ఏవైతే ఉంటాయో, సెక్స్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకి 46 క్రోమోజోమ్స్ ఉండవు, 23 క్రోమోజోమ్సే ఉంటాయి. మీరు ఒకసారి హెరిడిటీ లెసన్ గుర్తెచ్చుకోండి. మనకి ప్రతి ట్రైట్కి 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వస్తే ఫాదర్ నుంచి, ఇంకో క్రోమోజోమ్ మదర్ నుంచి వస్తున్న. సో మేల్ సెల్స్లో ఉన్న ఒక్కొక్క క్రోమోజోమ్ వస్తూ ఉంటుంది. మేల్ సెల్స్లో ఇప్పుడు మేల్లో మీ ఫాదర్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే ఏమని చెప్తారు? 23 pairs అంటారు, లేదా 46 క్రోమోజోమ్స్ అంటారు. ఒక్కొక్క పెయిర్లో ఒక్కొక్క క్రోమోజోమ్ తీసుకొచ్చి 23 క్రోమోజోమ్స్ ఏమో స్పర్మ్లో ఉంటాయి. ఫీమేల్లో కూడా అంతే. 23 pairsలో ఒక పెయిర్లో ఒకటి తీసుకుంటారు, అంతే కదా? మనం చూసాం కదా హెరిడిటీలో. సో ఒక పెయిర్లో ఒకటి తీసుకొని దాన్ని బేబీకి పంపిస్తారు. సో ఫైనల్గా మేల్ గ్యామెట్స్లోనేమో 23 క్రోమోజోమ్స్, ఫీమేల్ గ్యామెట్స్లోనేమో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇవి రెండు కలిసి మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 46 క్రోమోజోమ్స్. ఆ జైగోటే ఎంబ్రియో అవుతుంది, ఎంబ్రియోనే బేబీ అవుతుంది, బేబీయే మనం అవుతాం. సో 46 క్రోమోజోమ్స్ అవుతాయి. మనకు గుర్తుండాల్సిందల్లా ఇప్పుడు మీ ఫాదర్కి ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయంటే అని చెప్తారు? 46. మదర్కి 46. ఒక్కొక్క ట్రేట్కి 2 ఉన్నాయి.
ఆ ఒక్కొక్క ట్రేట్లో ఫాదర్కి హెయిర్ కలర్ తీసుకుంటే ఫాదర్కి 2 ఉంటాయి, మదర్కి 2 ఉంటాయి. ఫాదర్ నుంచి ఒక క్రోమోజోము, మదర్ నుంచి ఒక క్రోమోజోమ్ వస్తుంది. ప్రతి ట్రైట్కి మీ ఫాదర్ దగ్గర 2 క్రోమోజోమ్స్ ఉన్నా మీ ఫాదర్ మీకు ఇచ్చే స్పర్మ్ సెల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక్కొక్క క్రోమోజోమే వస్తుంది. కాబట్టి మేల్ గ్యామెట్స్లో స్పర్మ్లోనేమో 23 క్రోమోజోమ్స్, ఫీమేల్ గ్యామెట్ లేదా ఎగ్ లేదా ఓవమ్ ఇంటూ 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 2 కలిసి బేబీ ఫామ్ అవుతుంది కదా, దానికి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అర్థమైందా? అర్థమైంది కదా. ఇప్పుడు హ్యూమన్ అనగానే 46 క్రోమోజోమ్స్ అని చెప్తున్నాం. మరి 46 క్రోమోజోమ్స్ ఉండే హ్యూమన్లో నుంచి 23 క్రోమోజోమ్స్ ఉండే సెక్స్ సెల్స్ అనేవి ఎట్లా డెవలప్ అవుతాయి అనే దానికి ఆన్సరే మియోసిస్. మియోసిస్ ప్రాసెస్లో 46 క్రోమోజోమ్స్ ఉండే సెల్స్ నుంచి, ఇప్పుడు మీ ఫాదర్కి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే మీరు ఏం చెప్పారు? 46 అన్నారు. ఆ 46 ఉండే పర్సన్ నుంచి 23 క్రోమోజోమ్స్ ఉండే సెల్ ఎట్లా డెవలప్ అవుతుంది అనే దానికి ఆన్సరే మియోసిస్. సో ఈ సెక్స్ సెల్స్ అన్నీ కూడా మియోసిస్ ప్రాసెస్లో మనకి డెవలప్ అవుతాయి. మైటోసిస్ కేవలం దేనికి పనిచేస్తుంది? బాడీ పార్ట్స్ ఉండే సెల్స్ డివైడ్ సెల్ డివిజన్ కాదు, మియోసిస్ అన్నా కూడా సెల్ డివిజనే. మన గ్రోత్ అండ్ రీజనరేషన్ అని చెప్పాలి. ఏదన్నా కట్స్ వూండ్స్ జరిగితే రీజనరేట్ అవ్వడానికి, మనం గ్రో అవ్వడానికి ఉపయోగపడేదేమో మైటోసిస్. అసలు పుట్టడానికి ఉపయోగపడేది మియోసిస్. సెక్స్ సెల్స్లో మాత్రమే మియోసిస్ ఉపయోగపడుతుంది. మజిల్ పెరగాలంటే దానికి మియోసిస్కి సంబంధం ఉండదు. కేవలం స్పర్మ్ లేదా ఓవమ్ ఫామ్ అవడానికి మాత్రమే మియోసిస్ కావాలి. అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? క్లియర్ అందరికీ? అన్న డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయా లేవా చెప్పండి. ఓకే. All human cells have 46 chromosomes. Only sex cells have 23 chromosomes. సో మిగతా అన్ని హ్యూమన్ సెల్స్కి 46 క్రోమోజోమ్సే ఉంటాయి. కేవలం స్పర్మ్, ఓవమ్ వీటికి మాత్రమే 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. సో మైటోసిస్ ప్రాసెస్ యొక్క ఓవర్ వ్యూ చూద్దాం. జస్ట్ ఓవర్ వ్యూ ఇంతవరకు మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది అసలు అయితే, కానీ కొంచెం డీప్గా చెప్తాను, మీకు అర్థమవుతుంది, ఎగ్జామ్లో కూడా రాయగలుగుతారు. సో ఫస్ట్ ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? ఫస్ట్ నేను చూపించే సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒక్కొక్క క్రోమోజోమ్కి ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి? 2. ఎన్ని సెంట్రోమియర్స్ ఉన్నాయి? 1. ఒక్కొక్క దానికి 1 ఉంది. ఓకేనా? సో ఇక్కడ 4 క్రోమోజోమ్స్ ఉన్నాయి టోటల్గా. ఇప్పుడు మియోసిస్ ఏంటి అంటే, మియోసిస్ ప్రాసెస్లో టూ స్టేజెస్ ఉంటాయి. ఒకదాన్నేమో మియోసిస్ 1 అంటాం. ఇదిగో ఈ స్టేజ్ ఉంది, ఈ సెల్ నుంచి ఈ 2 సెల్స్ ఫామ్ అవటాన్నేమో మియోసిస్ 1 అంటాము. ఇప్పుడు ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్ వచ్చింది, ఈ సెల్ నుంచి ఇంకా 2 ఫామ్ అయినాయి, దీన్ని మియోసిస్ 2 అంటాం. ఇంతవరకు అర్థమైందా మీకు? అర్థమైందన్న. దీని నుంచి ఇవి రావటాన్ని మియోసిస్ 1 అని, దీని నుంచి ఇవి రావటాన్ని మియోసిస్ 2 అని అంటాం. నెక్స్ట్ది ఇక్కడ ఏదో పేర్లు పెట్టారేంటి, డైప్లాయిడ్ అని, హ్యాప్లాయిడ్ అని, లేదా మోనోప్లాయిడ్ అంటాం, హ్యాప్లాయిడ్ అంటాం. సో ఈ పేర్లు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే సెల్ డివిజన్ ఎట్లా జరుగుతుంది? 4 క్రోమోజోమ్స్ ఉంటే ఇక్కడ కేవలం సెల్ డివిజన్లో 2 క్రోమోజోమ్స్ ఏమో ఒక సెల్కి, ఇంకా 2 క్రోమోజోమ్స్ ఏమో ఇంకో సెల్కి వెళ్తున్నాయి. అర్థమైంది కదా? 2 క్రోమోజోమ్స్ ఒక సెల్కి వెళ్తున్నాయి, 2 క్రోమోజోమ్స్ ఇంకో సెల్కి వెళ్తున్నాయి. ఇది మియోసిస్ 1. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్ది డైప్లాయిడ్ అంటే ఏంటి? డైప్లాయిడ్ అంటే ఏంటి అంటే ఒక క్రోమోజోమ్లో 2 క్రోమాటిడ్స్ ఉంటే అట్లాంటి సెల్స్ని డైప్లాయిడ్ సెల్స్ అంటాము. ఒక క్రోమోజోమ్లో కేవలం ఒక క్రోమాటిడ్ మాత్రమే ఉంటే అట్లాంటి వాటిని మోనోప్లాయిడ్ సెల్స్ లేదా హ్యాప్లాయిడ్ సెల్స్ అంటాం. ఇది అర్థమైందా? డైప్లాయిడ్ అంటే ఏంటి, హ్యాప్లాయిడ్ అంటే ఏంటి చెప్పండి. ఎవరైనా చెప్పండి డైప్లాయిడ్ అంటే. మళ్ళీ చెప్పరా అన్న? ఓకే, ఎవరైనా చెప్పండి డైప్లాయిడ్ అంటే ఏంటో.
2 chromatids ఉంటే అది కంప్లీట్నెస్ ఉండాలి సెంటెన్స్ చెప్పేటప్పుడు. ఒక సెల్ లోపల క్రోమాటిడ్స్ ప్రెసెంట్ అయి ఉంటే అప్పుడు డైప్లాయిడ్ సెల్స్ అని అంటాం. ఒక సెల్ లోపల కాదు, ఒక క్రోమోజోమ్ కి సంబంధించి 2 క్రోమాటిడ్స్ ఉంటే, 2 సిస్టర్ క్రోమాటిడ్స్ ఉంటే ఒక క్రోమోజోమ్లో, అట్లాంటి సెల్స్ని డైప్లాయిడ్ సెల్స్ అంటాము. ఇట్లా ఒక క్రోమోజోమ్కి 2 క్రోమాటిడ్స్ ఉండకుండా సింగిల్ క్రోమాటిడ్ ఉంటే అట్లాంటి సెల్స్ని హ్యాప్లాయిడ్ సెల్స్ అంటాం. ఇప్పుడు అర్థమైందమ్మా? ఎవరో డౌట్ అడిగారు, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, ఇది మీనింగ్. సో మనం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మియోసిస్ చూసాం. ఏం లేదు, 4 ఉంటే క్రోమోజోమ్స్, 2 క్రోమోజోమ్స్ ఏమో ఒక సెల్లోకి వెళ్తున్నాయి, ఈ 2 క్రోమోజోమ్స్ ఏమో ఇంకో సెల్ లాగా ఫామ్ అవుతున్నాయి. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మియోసిస్. సెకండ్ స్టేజ్ ఆఫ్ మియోసిస్ ఏంటి అంటే, ఇట్లా వచ్చిన వాటి నుంచి కొత్తవి డెవలప్ అవుతున్నాయి. అవి ఏం లేదు, ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా ఒక సెల్ వచ్చింది మనకి, డైప్లాయిడ్ సెల్. ఇది ఈ డైప్లాయిడ్ సెల్లో అచ్చం మైటాసిస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ జరిగి ఫస్ట్ ఏం జరుగుతుంది? మైటోసిస్ 1లో ఫస్ట్ ఫేజ్ ఏంటి? మైటోసిస్ ప్రోఫేజ్ లో ఏం జరుగుతాయి? ప్రోఫేజ్ లో ఏం జరుగుతుంది? ఏం ప్రాసెస్ జరుగుతుంది? క్రోమోసోమ్స్ కాంట్రాక్ట్స్ అయితే సైజ్ తగ్గిపోతుంది. ఇంకా సెల్ సైజ్ న్యూక్లియర్ డిసపియర్ న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అవుతుంది. సూపర్. న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అవుతుంది, క్రోమోజోమ్స్ కాంట్రాక్ట్ అవుతాయి, చిన్నగా ఇవి మూవ్ అవ్వటం మొదలు పెడతాయి. ఏంటి అవి? సెంట్రోజోమ్సేనా? సెంట్రోజోమ్స్ దూరంగా జరగటం మొదలు పెడతాయి. సేమ్ అదే ప్రాసెస్లో ఆ మైటోసిస్ ప్రాసెస్ మొత్తం జరిగి ఇట్లా ఉన్నాయి హ్యాప్లాయిడ్ సెల్స్ లాగా మారుతాయి. అర్థమైందా? ఏం జరుగుతుంది? ఫస్ట్ ఏం జరుగుతుంది? కాంట్రాక్ట్ అవుతాయి ఇవి, స్పిండిల్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ మెటాఫేజ్కి వచ్చేటప్పటికి స్పిండిల్ ఈక్వేటర్లోకి ఇవి 2 వస్తాయి. తర్వాత పైకి ఒకటి పోతుంది, కిందకి ఒకటి వస్తుంది, అంతే కదా? ఇక్కడ కూడా పైకి ఒకటి పోతుంది, కిందకి ఒకటి వస్తుంది. అర్థమవుతుందా? ఆ పైకి పోయిన 2 క్రోమాటిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సెల్ లాగా ఫామ్ అవుతాయి, కిందకు వచ్చిన 2 క్రోమాటిడ్స్ ఇంకో సెల్ లాగా ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఒక క్రోమోజోమ్కి 2 క్రోమాటిడ్స్ ఉంటే, ఇక్కడ క్రోమోజోమ్స్కి సింగిల్ క్రోమాటిడ్స్ ఉంటాయి. సో వీటిని డైప్లాయిడ్ సెల్స్ అని, వీటిని హ్యాప్లాయిడ్ సెల్స్ అని అంటాం. ఈ ప్రాసెస్ని మియోసిస్ 2 అంటాం. ఇంతటికి అర్థమైందా? సైటోకైనసిస్కి పిక్చర్ లేదు బ్రో, ఏం లేదు, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సెల్స్ అనేవి కలిసిపోయి ఉన్నాయి, అవి జస్ట్ సైటోకైనసిస్ డౌట్ ఇప్పుడు అడుగుతారా? సో ఇట్లా ఉండే సెల్స్, ఈ టిలోఫేజ్ జరిగిన తర్వాత ఇట్లా ఉండే సెల్ అనేది పూర్తిగా డివైడ్ అవ్వటాన్ని సైటోకైనసిస్ అంటాం. అంతే. డయాగ్రామ్ ఉంటుంది, బట్ మన టెక్స్ట్ బుక్లో లేదు. ఇంతవరకు అర్థమైందా మీకు? జస్ట్ ఓవర్వ్యూ, మియోసిస్ ఓవర్వ్యూ. అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే, నెక్స్ట్ది క్రోమోజోమ్స్, క్రోమాటిడ్స్ గురించి మాట్లాడుకుందాం. హ్యూమన్ సెల్స్లో ఎట్లా జరుగుతుంది అని. ఫస్ట్ హ్యూమన్ సెల్లో ఫాదర్ లేదా మదర్ వాళ్ళల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. మియోసిస్ జరగకముందు జరిగే ప్రాసెస్ని ఏమంటాం? మియోసిస్ లేదా మైటోసిస్ జరగకముందు జరిగే ప్రాసెస్ని ఏమంటాం? ఇంటర్ఫేస్లో సింథసిస్ ఫేజ్లో ఏం జరుగుతుంది? జాగ్రత్తగా వినండి, ఎవరో కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, అందరూ చెప్పాలి కదా కరెక్ట్ ఆన్సర్. నేను అడిగింది ఏంటి అంటే, మియోసిస్ లేదా మైటోసిస్ జరగక ముందు ఏదో ఒకటి జరగాలి, దాన్ని ఏమంటారు అని అడిగా. మీరు ఇంటర్ఫేజ్ అని చెప్పారు. ఇంటర్ఫేజ్ లో సింథసిస్ ఫేజ్ అనే ఒక ఫేజ్ ఉండిద్ది. ఆ ఫేజ్ లో ఏం జరుగుతుంది? డిప్లీషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. డిప్లీషన్ కాదు, డ్యూప్లికేషన్. సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ లేదా డ్యూప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ లేదా డ్యూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటాం. సో మోనో
హ్యాప్లాయిడ్ లేదా మోనోప్లాయిడ్ లాగా ఉండే క్రోమోజోమ్స్ జనరల్గా మోనోప్లాయిడ్ లాగా ఉంటాయి. అవి డబుల్ అవుతాయి, అంటే సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే 46 క్రోమోజోమ్స్కి మియోసిస్ జరగకముందు సింథసిస్ ఫేజ్ జరిగిన తర్వాత ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటాయి చెప్పండి టోటల్గా సెల్లులో? 92 ఉంటాయి. మామూలుగా అసలు మియోసిస్ ఏం జరగట్లేదు, ఇంటర్ఫేస్ కూడా జరగల, అప్పుడే బర్న్ అయింది. అప్పుడు ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటాయి? అసలు మియోసిస్ జరగలేదు, ఇంటర్ఫేస్ కూడా జరగలేదు, దానికి ముందు సెల్ ఎట్లా ఉంటుంది? ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటాయి? "46 క్రోమోజోమ్స్, 46 క్రోమాటిడ్స్ ఉంటాయి, సింగిల్ క్రోమాటిడ్స్ ఉంటాయి." అర్థమవుతుందా? ఎప్పుడైతే చూడండి మైటోసిస్లో ఒక సెల్ ఫామ్ అయింది అనుకోండి, ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటున్నాయి? సింగిల్ క్రోమాటిడే ఉంటుంది కదా ఒక్కొక్క క్రోమోజోమ్కి. అట్లానే ఇంటర్ఫేస్ ఎప్పుడైతే జరుగుతుందో ఇంటర్ఫేస్లో సింథసిస్ ఫేజ్లోనే డ్యూప్లికేషన్ జరుగుతుంది. అప్పటి వరకు ఒక్కొక్క క్రోమోజోమ్కి ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటాయి? 92. ఓరి దేవుడా, పూర్తి నిద్రపోతున్నారు ఎవరో కానీ. సో 92 కాదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి ముందు ఆలోచించండి. ఒక క్రోమోజోమ్కి ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటాయి అని అడిగా. సింథసిస్ ఫేజ్ జరగక ముందు ఒక్కొక్క క్రోమోజోమ్కి ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటాయి? 1 ఉంటుంది. సింథసిస్ జరిగిన తర్వాతే ఒక్కొక్క క్రోమోజోమ్కి 2 క్రోమాటిడ్స్ వస్తాయి. సో సింథసిస్ జరగక ముందు ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటాయి చెప్పండి? 46 ఉంటాయి. 46 chromosomes, 46 chromatids. సూపర్ క్లియర్ అర్థమైంది. నెక్స్ట్ ఇది సింథసిస్ జరిగిన తర్వాత క్రోమోజోమ్లో సింగిల్గా ఉండే క్రోమాటిడ్ డ్యూప్లికేట్ అయ్యి సిస్టర్ క్రోమాటిడ్ ఫామ్ అయింది. కాబట్టి సింథసిస్ జరిగిన తర్వాత మియోసిస్ లేదా మైటోసిస్ జరిగే ముందు 46 క్రోమోజోమ్స్, 92 క్రోమాటిడ్స్ ఉంటాయి. ఎక్కడ? కేవలం హ్యూమన్ సెల్స్లో. ఓకేనా? సో ఇక్కడ మియోసిస్ స్టేజ్ 1లో ఏం జరుగుతుంది అంటే, మనం ఏమనుకున్నాం, ఇక్కడ 4 ఉన్నాయా, 4 క్రోమోజోమ్స్, ఒక దాంట్లోనేమో 2నే వచ్చినాయి, ఇంకో దాంట్లో 2నే వచ్చినాయి మియోసిస్ ఫస్ట్ స్టేజ్లో. అంటే 46 క్రోమోజోమ్స్ని హాఫ్ చేసేస్తారు. 26 క్రోమోజోమ్స్ ఇటు వస్తాయి, 26 క్రోమోజోమ్స్ ఇటు వస్తాయి. అర్థమైందా ఇంతవరకు? 26 క్రోమోజోమ్స్ అంటే మనకి క్రోమోజోమ్స్ డివైడ్ అయినాయి కానీ క్రోమాటిడ్స్ డివైడ్ అవ్వాల మియోసిస్ 1లో, గుర్తుపెట్టుకోండి. సో 23 క్రోమోజోమ్స్కి ఎన్ని క్రోమాటిడ్స్ ఉంటాయి? 46 క్రోమాటిడ్స్ ఉంటాయి. సో మియోసిస్ స్టేజ్ 1 ప్రోడక్ట్ ఇట్లా ఉంటుంది హ్యూమన్స్లో. నెక్స్ట్ మియోసిస్ స్టేజ్ 2లో ఈ 23 క్రోమోజోమ్స్ ఏమైనాయి? 23 లాగే ఉన్నాయి, కాకపోతే క్రోమాటిడ్ అనేది కట్ అయింది. క్రోమాటిడ్స్ అనేవి సిస్టర్ క్రోమాటిడ్స్ కట్ అయిపోయి ఇక్కడ 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 1. అబ్బా, ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 4 అని చెప్పే వాళ్ళు ఎవరో ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కొంచెం కూడా అర్థం కాలేదు, ఓకేనా? 4 అని చెప్పేవాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మర్చిపోకుండా. సో ఇక్కడ 2 క్రోమోజోమ్స్ మాత్రమే ఉన్నాయి, కానీ 4 క్రోమాటిడ్స్ ఉన్నాయి. అర్థమైందా? 2 క్రోమోజోమ్స్, 4 క్రోమాటిడ్స్. కానీ ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 2 క్రోమోజోమ్స్, 2 క్రోమాటిడ్స్. 2 క్రోమోజోమ్స్, 2 క్రోమాటిడ్స్. ఓకేనా? అట్లానే ఇక్కడ ఏం డివైడ్ అయింది? హాఫ్ అయినాయి, అంతే కదా. క్రోమాటిడ్స్ సపరేట్ అయిపోయినాయి. ఇక్కడ కూడా క్రోమాటిడ్స్ సపరేట్ చేసాం. అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మారట్లేదు, నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ హాఫ్ అవుతుంది. ఇక్కడ క్రోమోజోమ్స్ 23, దానికి ఒక్కొక్క దానికి 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి. అవి సపరేట్ అయిపోయి మియోసిస్ 2లో 23 క్రోమోజోమ్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రోమాటిడ్, 23 క్రోమాటిడ్స్ ఉండేటట్టు సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో మేల్స్లో ఇట్లా ఫామ్ అయిన సెల్స్ ఏమో స్పర్మ్ సెల్స్ అంటాం, ఫీమేల్లో ఫామ్ అయితేనేమో ఏమంటాము? ఓవం అంటాం, లేకపోతే ఎగ్ అంటాం. ఓకేనా?
ఇది విషయం. వాటిలో ఒక స్పర్మ్ సెల్ తీసుకుంటే దాంట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి చెప్పండి ఇప్పుడు? 23 chromosomes. మియోసిస్ స్టార్ట్ చేయకముందు మనం తీసుకునే సెల్లులో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి చెప్పండి? అసలు మియోసిస్ 46 స్టార్ట్ chromosomes. 46 ఉంటాయి. సో మియోసిస్ జరగాలంటే ఈ సెక్స్ సెల్స్ ఫామ్ అవ్వాలి అంటే అసలు కావాల్సిన సెల్కి 46 క్రోమోజోమ్స్ ఉండాలి. అంటే పేరంటే 46 క్రోమోజోమ్స్ తప్పకుండా ఉండాలి. కానీ వాటి నుంచి ఫామ్ అయ్యే సెల్స్ ఏవైతే ఉంటాయో సెక్స్ సెల్స్ వాటికి 23నే ఉంటాయి. ఇప్పుడు 23 ఉన్న సెక్స్ సెల్స్ నుంచి కొత్త సెల్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మైటాసిస్కి ఏం కావాలి? 46 క్రోమోజోమ్స్ కావాలి. మియోసిస్కి 46 క్రోమోజోమ్స్ కావాలి. కాబట్టి ఈ స్పర్మ్ సెల్స్ లేదా ఎగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ప్లిట్ అయిపోయి కొత్త సెల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే వరల్డ్లో ఎగ్జిస్ట్ అయ్యేది కేవలం మైటోసిస్ అండ్ మియోసిస్. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఇవి కేవలం ఈ 23, 46 అయినప్పుడు మాత్రమే కొత్త సెల్స్ని ఫామ్ చేయగలుగుతాయి. అందుకని ఈ 23, 46 అవ్వడానికి ట్రై చేస్తాయి. ఈ స్పర్మ్ సెల్ వెళ్ళి ఎగ్గుతో కలిస్తే 46 అవుతాయి కదా. ఈ 23 23 కలిసి 46 అవుతాయి. అర్థమైందా? అర్థమైందన్న. ఓకేనా? అర్థమైంది కదా. 46 అయితే అప్పుడే మైటోసిస్ జరిగి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మియోసిస్ ఎందుకు జరుగుతుంది? సెక్స్ సెల్స్ ఫార్మేషన్ కోసం మాత్రమే జరుగుతుంది. ఓకే, సో వీటన్నిటికి కూడా ఇది సింపుల్గా ఇట్లా డివైడ్ అవ్వటం ఇవే ఉండదు, చాలా ప్రాసెస్ ఉంది, చాలా ఫేజెస్ ఉన్నాయి. చూడండి, ఇంతవాటికి మియోసిస్ 1 అని, ఇంతవాటికి మియోసిస్ 2 అని అంటాం. ఓకేనా? మియోసిస్ 1లో ఏం జరుగుతుందంటే ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, ఎనాఫేజ్ 1, టీలోఫేజ్ 1 ఇవన్నీ జరిగిన తర్వాత ఒకటి జరుగుతుందని చెప్పాను, సైటోప్లాజ్మ్ స్ప్లిట్ అవ్వటం. దాన్ని ఏమంటాం? సైటోకైనెసిస్ అంటాం. సో ఈ ఫస్ట్ సైటోకైనెసిస్ జరిగిన తర్వాత ఈ సెల్స్ ఫామ్ అవుతాయి. తర్వాత మియోసిస్ 2 స్టార్ట్ అవుతుంది. అంటే ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, ఎనాఫేజ్ 2, టీలోఫేజ్ 2 అండ్ సైటోకైనెసిస్ 2. ఓకే, సైటోకైనెసిస్ 2 జరిగిన తర్వాత ఒక సెల్ అనేది ఎన్ని సెల్స్ లాగా మారినట్టు చెప్పండి? ఈ మియోసిస్ ప్రాసెస్ అంతా జరిగినాక ఒక సెల్ మియోసిస్ ప్రాసెస్ జరగకముందు సింగిల్ సెల్ లాగా ఉంది. మియోసిస్ ప్రాసెస్ మొత్తం అయిపోయినాక ఎన్ని సెల్స్ ఫామ్ అవుతాయి? 4 సెల్స్ ఫామ్ అవుతాయి. మైటోసిస్లో ఏం జరగకముందు ఒకటి ఉంటే జరిగిన తర్వాత ఎన్ని ఫామ్ అవుతాయి? 2 ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈజీనే. నేనైతే అలసిపోయాను, సారీ. ప్రోఫేజ్ 1, 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్, అంతే కదా. 46 క్రోమోజోమ్స్ అంటే 23 పేర్సే కదా. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నా చూడండి, ఏ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ పర్ ఈచ్ క్యారెక్టర్ ఆర్ ట్రైట్. ప్రతి క్యారెక్టర్ ఆర్ ట్రైట్కి సంబంధించి ఒక పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ అనేది ఒక క్యారెక్టర్, అవునా కదా. జెండర్ అనేది ఒక క్యారెక్టర్. ఓకే, సో జెండర్ దృష్టిలో పెట్టుకుంటే ఆ జెండర్ని చెప్పడానికి ఒక పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. హెయిర్ కలర్ని చెప్పడానికి ఒక పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. స్కిన్ కలర్ని చెప్పడానికి ఒక పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎందుకంటే తెలుసు కదా మీకు, ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఆర్ ట్రైట్కి మనకి ఒక పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇంతవాటికి తెలుసా? తెలుసన్నా. ఇక్కడ మనం చూసినట్లయితే హెయిర్ కలర్ని రిప్రజెంట్ చేయడానికి 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని ఈ రెండింటిని మనం చూస్తే ఈ రెండింటికి ఒకే సైజు ఉంది చూడండి. కొన్ని ప్రాపర్టీస్ అండ్ సైజు సిమిలర్గా ఉంటుంది. ఒక ట్రైట్ ఆర్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసే క్రోమోజోమ్స్ ఒకేలాగా ఉంటాయి. నెక్స్ట్ ఇది స్కిన్ కలర్వి చూడండి, ఇవి రెండు ఒకే సైజులో ఉన్నాయి. అర్థమవుతుందా? ఇట్లా ఒకే క్యారెక్టర్ ఆర్ ట్రైట్ని రిప్రజెంట్ చేసే క్రోమోజోమ్స్ని మనం హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. ఈ ప్రోఫేజ్ 1లో ఏం జరుగుతుంది అంటే ఓవర్లాపింగ్ అనేది ఒకటి జరుగుతుంది. ఓవర్లాపింగ్ జరగటం వల్ల ఇది చూడండి, ఈ రెండు ఒకదాని మీద ఒకటి పడిపోయి దీన్ని ఒక పార్ట్ ఒకటి కొంచెం దీనికి వస్తుంది, దీని ఒక పార్ట్ దీనికి వస్తుంది. అర్థమైందా ఇంతవాటికి?
ఓవర్లాపింగ్ జరిగి దీంట్లో ఉన్న డిఎన్ఏ కొంచెం దీంట్లోకి వెళ్తుంది, ఈ క్రోమోజోమ్లో ఉన్న డిఎన్ఏ కొంచెం దీంట్లోకి వెళ్తుంది, ఈ క్రోమోజోమ్లో ఉన్న డిఎన్ఏ కొంచెం దీంట్లోకి వెళ్తుంది. ఓకేనా? ఎట్లా ఫామ్ అయితే డిఫరెంట్ వెరైటీ క్యారెక్టరిస్టిక్లో డిఫరెంట్ వెరైటీస్ రావటం. మ్యూటేషన్ అంటే ఏంటో తెలుసా మీకు? మ్యూటేషన్ అంటే తెలుసా? తెలీదా? తెలియదు బ్రో. ఓకే, తెలీదు. మన ఫిషెస్ గురించి ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఇప్పుడు బర్డ్స్ గురించి చెప్పుకుందాం. బర్డ్స్ అనేవి సడన్గా 2 బర్డ్స్, వైట్ బర్డ్స్ని మనం మేటింగ్ చేస్తూ ఉన్నాం, క్రాసింగ్ చేస్తూ ఉన్నాం, జనరేషన్స్ వస్తూ ఉన్నాయి. సడన్గా ఒక కొత్త కలర్ అనేది కనిపిస్తుంది. దానికి కారణమే ఈ ఓవర్లాపింగ్. ఈ ఓవర్లాపింగ్ వల్లనే సడన్గా ఒక కొత్త ట్రైట్ అనేది కనిపిస్తుంది. అప్పుడు దాకా ఆ బర్డ్స్ అంటే వైట్ కలర్లోనే ఉంటాయని చెప్తారు, కానీ సడన్గా మ్యూటేషన్ జరిగి ఒక కొత్త క్యారెక్టరిస్టిక్లోనే ఒక కొత్త ట్రైట్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు ఓన్లీ వైట్ ఉండేవి, సడన్గా రెడ్ బర్డ్స్ కూడా కనిపిస్తాయి. దానికి కారణమే ఈ ఓవర్లాపింగ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది ఎక్కడ జరుగుతుంది? ప్రోఫేజ్ 1లో జరుగుతుంది. ఓకేనా? అసలు మైటోసిస్ యొక్క ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది? మైటోసిస్ యొక్క ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది? ఏంటి ఎవరు చెప్పరా? క్రోమోజోమ్స్ కాంట్రాక్ట్ అవుతుంది, న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అవుతుంది. ఓకే, ఇందా చెప్పారు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ బ్రో. క్రోమోజోమ్స్ కాంట్రాక్ట్ అయితే న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చెప్పట్లేదు ఎప్పుడు. సెంట్రోజోమ్స్ అనేవి దూరంగా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ జరుగుతాయి, కానీ అవన్నీ ఇక్కడ జరగవు. గుర్తుపెట్టుకోండి, కేవలం ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రోఫేజ్ 1 ఆఫ్ మియోసిస్లో. నెక్స్ట్ది మెటాఫేజ్ తీసుకుంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ లేదా ట్రైట్కి 2 క్రోమోజోమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 2 క్రోమ్స్ని ఒక పెయిర్ అన్నాం, ఈ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసే ఒక పెయిర్ అన్నాం. ఇప్పుడు మెటాఫేజ్ సేమ్ ఇట్లా స్పిండిల్ ఫామ్ అవటం ఇవన్నీ జరుగుతాయి. బట్ సింగిల్ క్రోమోజోమ్స్ రావటం బదులు ఒక ట్రైట్కి సంబంధించిన పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చి ఇక్కడ అరేంజ్ అవుతాయి. అర్థమవుతుందా? ఒక ట్రైట్కి సంబంధించిన పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చి అరేంజ్ అయిపోతాయి ఇక్కడ ఈక్విటోరియల్ ప్లేన్లో. ఇంతవరకు అర్థమైందా? మెటాఫేజ్ అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఏం లేదు, ఒక క్యారెక్టర్ లేదా ట్రైట్ ఉంది కదా మనకి. ఒక క్యారెక్టర్ లేదా ట్రైట్ని తీసుకుంటే మనకి 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఓకేనా? అవి ఓవర్లాపింగ్ జరిగి 2 క్రోమోజోమ్స్ని ఫామ్ చేసినాయి. అవునా కదా? ప్రతి క్యారెక్టర్ ట్రైట్కి హ్యూమన్ బాడీలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? ఒక క్యారెక్టర్ ట్రైట్ మనం తీసుకుంటే 2 chromosomes. 2 క్రోమోజోమ్స్. అవి 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాం. ఇదివరకు ఏం జరుగుతుంది? కేవలం ఈక్వటోరియల్ ప్లేన్లో ఒక్కొక్క స్పిండిల్ థ్రెడ్కి ఒక్కొక్క క్రోమోజోమే వస్తుంది. ఒక్కొక్క స్పిండిల్ థ్రెడ్ తీసుకుంటే ఒక్కొక్క క్రోమోజోమే వస్తుంది. కానీ మియోసిస్ యొక్క మెటాఫేజ్లో మాత్రం ఒక్కొక్క క్రోమోజోమ్ రావు. ఒక క్యారెక్టర్ ట్రైట్కి సంబంధించిన పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 2 ఇక్కడికి వచ్చేస్తాయి. అర్థమవుతుందా? అర్థమైందా లేదా? ఓకే, ఒక క్యారెక్టర్ ట్రైట్కి సంబంధించిన 2 వచ్చి అరేంజ్ అవుతాయి ఒక థ్రెడ్కి. జస్ట్ అట్లా అరేంజ్ అవుతాయి అంతే ఈక్వటోరియల్ ప్లేన్లో. ఇది మెటాఫేజ్ 1. అర్థమైంది కదా అందరికీ? నెక్స్ట్ ఎనాఫేజ్లో ఏం జరుగుతుంది? జస్ట్ పుల్లింగ్ జరుగుతుంది. సో ఈ పైన అరేంజ్ అయినేమో పైకి పుల్ అవుతుంది, పైన అరేంజ్ అయినవన్నీ పైకి పుల్ అవుతాయి, కిందకి అరేంజ్ అయినవన్నీ కింద పుల్ అవుతాయి. సింపుల్. పిక్చర్లో అర్థమవుతుంది కదా మీకు? సో 4 క్రోమోజోమ్స్ ఉండే సెల్ చిన్నగా 2 క్రోమోజోమ్సే ఉండేటట్టు మారుతుంది చూడండి. సో తర్వాత టీలోఫేజ్లో ఏమవుతుంది? న్యూక్లియర్ మెంబ్రేన్ ఫామ్ అవుతుంది. అయిపోయింది. నెక్స్ట్ ఇది సైటోకైనసిస్లో సైటోప్లాజం డివైడ్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు 4 క్రోమోజోమ్స్ ఉండే సెల్, ఇప్పుడు ఈ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 4 క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా.
4 క్రోమోజోమ్స్ ఉండే సెల్ ఎన్ని క్రోమోజోమ్స్ వచ్చినాయి ఫైనల్గా? ఒక్కొక్క సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ వచ్చినాయి? 2 క్రోమోజోమ్స్ వచ్చినాయి. ఇంకొకటి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఆర్ ట్రైట్కి మనకి ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? ఒక క్యారెక్టర్ లేదా ట్రైట్ తీసుకుంటే ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన సెల్కి ఒక క్యారెక్టర్ ఆర్ ట్రైట్ని రిప్రజెంట్ చేయడానికి ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి? సింగిల్ క్రోమోజోమ్ ఉంది. ఎందుకంటే హైట్గా ఉన్న క్రోమోజోమ్ ఏమో స్కిన్ కలర్ అనుకున్నాం. ఏమనుకున్నాం? స్కిన్ కలరేనా? సారీ, హెయిర్ కలర్ అనుకున్నాం. నెక్స్ట్ దీన్ని స్కిన్ కలర్ అనుకున్నాం. అంటే ఒక క్యారెక్టర్ ట్రైట్ని రిప్రజెంట్ చేయడానికి సింగిల్ క్రోమోజోమ్సే ఉన్నాయి. ఇది మియోసిస్ 1 అనే ప్రాసెస్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యే సెల్స్ ఇట్లా ఉంటాయి. ఓకేనా? 46 క్రోమోజోమ్స్ ఉండాల్సింది 23 క్రోమోజోమ్స్ అయితే. అంటే ఒక్కొక్క పేరులో నుంచి ఒక్కొక్కటి వచ్చి ఉంటుంది ఇక్కడ కొత్త సెల్స్లో. ఇంతవరకు అందరికీ క్లియరా లేదా? క్లియర్ అన్న. మీరు క్లియర్ అని చెప్పకముందున్న ఒక 30 సెకండ్స్ టైం ఎంత భయంకరంగా ఉందో. నెక్స్ట్ ది ప్రోఫేజ్ 2. సెంట్రోజోమ్స్ మూవ్ అపార్ట్ టు ఫార్మ్ ఎ స్పిండిల్. సేమ్ ఇప్పుడు ప్రోఫేజ్ 2 నుంచి మైటోసిస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ సేమ్. అర్థమవుతుందా? కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ మియోసిస్ 1 జరిగిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫేజ్ అనేది రాదు. ఇంటర్ఫేజ్ వస్తేనే కదా డిఎన్ఏ డూప్లికేషన్ జరిగేది, అవునా కాదా? ఇంటర్ఫేజ్ వస్తేనే డిఎన్ఏ డూప్లికేషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ ఒక్కొక్క క్యారెక్టర్ ఆర్ ట్రైట్కి డూప్లికేట్ అయ్యే ఉన్నాయి. ఒక్కొక్క క్రోమోజోమ్కి 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి. మధ్యలో ఇంటర్ఫేస్ జరగదు. అర్థమవుతుందా? ఇంతవరకు అర్థమైందా? మియోసిస్ 1కి మియోసిస్ 2కి మధ్యలో ఇంటర్ఫేస్ జరగదు, డూప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ జరగదు. మిగతాదంతా మైటోసిస్తో సేమే. ఏమవుతాయి? ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది. ప్రోఫేజ్లో ఏమైతే చెప్పండి? సెంట్రోజోమ్స్ మూవ్ అపార్ట్ టు ఫార్మ్ ఏ స్పిండిల్. స్పిండిల్ ఫామ్ చేయడానికి సెంట్రోజోమ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి, దూరంగా మూవ్ అవుతూ ఉంటాయి. స్పిండిల్ అనేది చిన్నగా ఫామ్ అవుతూ ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది డిసపియర్ అవుతుంది. సెంట్రోజోమ్స్ క్రోమోజోమ్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ది మెటాఫేజ్లో ఇట్లా ఫామ్ అయినవి ఈక్వటోరియల్ ప్లేన్లోకి వస్తాయి. స్పిండిల్ అనేది నీట్గా ఫామ్ అవుతుంది. క్రోమోజోమ్స్ ఈక్వటోరియల్ ప్లేన్లోకి వస్తాయి. నెక్స్ట్ది ఎనాఫేజ్లో ఏం జరుగుతుంది? చెప్పండి, ఎనాఫేజ్లో ఏం జరుగుతుంది? సెంట్రోమియర్స్ స్ప్లిట్ అవుతాయి. సూపర్, పర్ఫెక్ట్గా చెప్పావు. సెంట్రోమియర్ స్ప్లిట్ అవటం వల్ల సిస్టర్ క్రోమాటిడ్స్ స్ప్లిట్ అయిపోయి ఇది ఒక పైదేమో ఒక క్రోమోజోమ్ లాగా పైకి వెళ్ళిపోయింది, కిందది ఇంకో క్రోమోజోమ్ లాగా కిందకు వస్తుంది. అటాచ్ అయ్యి ఉంటేనేమో రెండింటిని కలిపి ఒకే క్రోమోజోమ్ అంటాం. ఇప్పుడైతే అటాచ్ అయ్యి దూరంగా వెళ్ళిపోతాయో అప్పుడు ఇది ఒక క్రోమోజోము, ఇది ఒక క్రోమోజోమ్. కాకపోతే ఈ క్రోమోజోమ్ని ఏమంటాం? డైప్లాయిడ్ అంటాం, హ్యాప్లాయిడ్ అంటాం? డైప్లాయిడ్ అంటాం. ఎందుకంటే 2 క్రోమాటిడ్స్ ఉంటాయి. కానీ కొత్తగా ఫామ్ అయ్యే క్రోమోజోమ్స్కి సింగిల్ క్రోమాటిడ్స్ ఉంటాయి కాబట్టి హ్యాప్లాయిడ్స్ అంటాం. సో ఎనాఫేజ్ 2లో ఇట్లా దూరంగా జరిగిపోతాయి. టీలోఫేజ్లో ఇట్లా దూరంగా జరిగిపోయిన వాటి చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో పేరెంట్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి చెప్పండి కొంచెం. హలో సౌమ్య, కోనాదేవి, అఫ్రిన్, వర్షిత ఉన్నారా? అసలు డిస్కనెక్ట్ అయిపోయారా? అన్న 2 ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి. ఫైనల్ గా ఫామ్ అయిన వాటిలో ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే డైప్లాయిడ్ హ్యాప్లాయిడ్ లాగా మారింది. ఓకేనా? సో తర్వాత ఇట్లా జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? సైటోకైనెసిస్ జరుగుతుంది. అంటే సెల్ వాల్ అనేది ఫామ్ అయిపోయింది, సైటోప్లాజం స్ప్లిట్ అయిపోయి. ఓకేనా? ఇది ప్రాసెస్ ఆఫ్ మైటోసిస్ అండ్ మియోసిస్. ఓకే, క్లియర్ అందరికీ? అన్న డౌట్స్ ఉన్నాయా? క్లియర్ బ్రో, అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీకు చాలా పెద్ద వర్క్ ఉంది. రేపు సండే కాబట్టి మీరు ఎప్పుడు చేస్తారో చేయండి.
నేనైతే ఈ నోట్స్ పంపిస్తాను. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని చదివి, ఇప్పుడు నేను రోజు మీకు నోట్స్ రాయమని చెప్తున్నాను, మీకు ఒక ఐడియా లాగా ఉంటుంది. ఇవన్నీ కాదులే కానీ ఈ మైటోసిస్ కాదు కానీ మియోసిస్ చూడండి మీరు ఒకసారి. మీకు ఆల్రెడీ అంతా తెలిసిన తర్వాత ఇట్లా పాయింట్ వైజ్ ఇట్లా డయాగ్రామ్ లాగా మీరు గీసుకుంటే మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్నప్పుడు గుర్తుండిద్దా లేదా చెప్పండి. గుర్తుంటదండి. సో నేను మిమ్మల్ని నోట్స్ రాయమంటా కదా రోజు, మీరు ఇట్లా రాసుకోవాలి. నేను మెటాఫేజ్ అని చెప్పేసి ఇట్లా రాశాను, ఇది కూడా రాశాను, ప్రోఫేజ్ అని రాశాను. ఇక్కడ ఏమన్నా సెంటెన్సెస్ పెద్ద పెద్ద ఏమన్నా రాశానా, ఇట్టి డయాగ్రామ్స్ గీసాను. ఇవి జస్ట్ మీరు చూడటం వల్ల నెక్స్ట్ టైం రివైజ్ చేసేటప్పుడు ఈజీగా రివైజ్ చేయగలుగుతారు, గుర్తొచ్చేస్తాయి మొత్తం పాయింట్స్. అందుకని ఇట్లా నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడం గుర్తుపెట్టుకోండి, ఇట్లా ప్రిపేర్ చేసుకోండి నోట్స్ని. మొన్న ఎప్పుడో సౌమ్య పెట్టింది, చాలా బాగుంది నోట్స్. ఓకేనా, ఒకసారి చూడండి గ్రూప్లో. అట్లా షార్ట్గా ఉండాలి పాయింట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ, షార్ట్గా ఉంటేనే మనకి ఫ్యూచర్లో రివిజన్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ బొమ్మలు చూడంగానే ప్రాసెస్ అంతా గుర్తొచ్చేస్తుంది. ఇట్లా రాయండి నోట్స్లు, సరేనా? ఏం డౌట్స్ లేవు కదా, ఇంకెళ్ళిపోదామా? వర్క్ చేయటం మర్చిపోమాకండి. రేపు తప్పకుండా అఫ్రిన్, రేపు స్కూల్ ఉందా? అఫ్రిన్కి ఇంకొంతమందికి స్కూల్ ఉంది.